వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు అంటే ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజు చాలా గొడవలు జరిగాయి. చాలా పోలింగ్ను అడ్డుకునే కార్యక్రమాలు కానీ లేకపోతే ఈవీఎంలు ఎత్తుకుపోయే కార్యక్రమాలు, వాటిని పగలగొట్టే కార్యక్రమాలు చాలా జరిగాయి అన్ని జిల్లాల్లో అక్కడక్కడ. అయితే వాటిలో కొంత పెద్ద నేరాలుగా పరిగణించబడుతున్నాయి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్వయంగా ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈవీఎంని పగలగొట్టాడు, అక్కడున్న పోలింగ్ ఏజెంట్ని కొట్టాడు, పోలింగ్ బూత్ అంతా భయభ్రాంతులకు గురి చేశాడు, ఒక మహిళని బెదిరించాడు. అలాగే ఆ ఏరియాలో ఇంకో 2-3 బూతుల దగ్గర కూడా కొంత హల్చల్ చేసి అలజడి సృష్టించాడు. హత్యాయత్నం కేసు కూడా ఉన్నట్టుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకి భంగం కలిగించడము అంటే అది చాలా పెద్ద నేరం. ఎందుకంటే అది పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కుని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంఏ కావచ్చు, ఇంకొకటి ఎవడైనా కావచ్చు, ఎవరికీ లేదు. అలాంటిది ఈవీఎం మెషిన్నే అతను ధ్వంసం చేసే కార్యక్రమానికి పాల్పడినప్పుడు ఈ వ్యవస్థ చూస్తూ ఊరుకుంది. కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, సర్వేలెన్స్ ఉంది, ఎక్కడ ఏం జరిగినా మాకు తెలిసిపోద్ది అని కోటలు దాటే మాటలు చెప్పిన ఎన్నికల సంఘము ఆ రోజు ఏమీ బయట పెట్టలేదు. ఆ రోజు కాదు, 3 రోజుల దాకా ఏమీ బయటికి రాలేదు. ఏదో ఒక రూపంలో వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది ముఖ్యం కాదు కదా. అసలు అది బేస్ ఎలా అవుతుంది? ఏం జరిగింది అనేది ముఖ్యం, ఎలా జరిగింది అనేది ముఖ్యం, ఎవరు చేశారు అనేది ముఖ్యం. ఒక ఆయన అంటాడు అది మార్ఫింగ్ చేశారు అంటారు. ఓకే, ప్రూవ్ చేయండి మార్ఫింగ్. అది కూడా మార్ఫింగ్ అయితే ప్రూవ్ చేయొచ్చు, తప్పేం లేదు మార్పు చేసి ఉంటే. కానీ ఏదో సామెత చెప్పినట్టుగా తాడి చెట్టు ఎక్కేవరా అంటే దూడగడ్డి కోసం దూడ మేత కోసం ఎక్కానన్న ఆ తరహా మాటలు చెప్పి తప్పించుకోవడం అనేది ప్రజల దగ్గర అంత నిలబడే వాదన కాదు. కోర్టుల్లో మీరు వాదించవచ్చు, కోర్టుల్ని నమ్మించే ప్రయత్నం చేయొచ్చు. సరే, కొన్ని సందర్భాల్లో కోర్టులు కన్విన్స్ అవ్వచ్చు కూడా. కానీ ప్రజా కోర్టులో మాత్రం కొన్ని నిలబడవు ఎట్టి పరిస్థితుల్లోనూ. సరే, ఓకే, అది సెపరేట్ ఇష్యూ. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంత హైడ్రామా ఇవాళ 10 రోజులు కరెక్ట్గా ఆ ఘటన జరిగి 10 రోజులు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం డ్రామా జరుగుతోంది? ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడో చోట తెలియాలిగా, తెలియట్లా. అంటే నిజంగానే తెలియట్లేదా? తెలిసి డ్రామా ఆడుతున్నారా? ఆయనకు ఒక ఐపీఎస్ అధికారి సహకరించాడని చెప్తున్నారు, తప్పించాడని చెప్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఆయన తప్పించాడు, దాక్కునేలాగా సహకరించాడని చెప్తున్నారు. ఒక వార్తా ఛానల్ ప్రతినిధి ఒక వార్తా ఛానల్ వెహికల్స్లోనే ఆయన తప్పించు తిరిగాడని చెప్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు? ఆ రోజు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కంట్రోల్ రూమ్లో కనపడుతుంటే ఎందుకు పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకొక పెద్ద ఇది. పోనీ 10 రోజులు తప్పించు తిరిగిన ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడని, దాక్కున్నాడని, పారిపోయాడని చెప్తుంటే సడన్గా ఇవాళ హైకోర్టులో పిటిషన్ పడింది ఆయనకి ముందస్తు బెయిల్ కావాలని. ఓకే, కోర్టులో పిటిషన్ ఎవరైనా వేసుకోవచ్చు. ఆయనకి కోర్టులో పిటిషన్ వేసుకునే అధికారం ఉంది, కానీ ఒకటి ఓటును అడ్డుకునే అధికారం మాత్రం లేదు ఆయనకి. అది ఆ రెండింటికి ఉన్న తేడా అది. సరే, అది కోర్టు గుర్తిస్తుందని మనం ఆశిద్దాం. గుర్తించదా అది వేరే విషయం అనుకోండి. మరోవైపు ఈవినింగ్ మధ్యాహ్నానికి ఇంకొక సడన్ వార్త వచ్చింది, ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతాడని. అది పోలీసులే లీక్ ఇచ్చారు. హడావుడి నరసరావుపేట కోర్టు దగ్గర 100 మంది పోలీసులు ఆయన వస్తున్నాడని. ఈ మధ్యలో సందిట్లో సైడేమియాలాగా నిన్న 2-3, ఇవాళ ఒక 2-3 మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మావాడు చేసిన తప్పేంటి? ఏదో క్షణికావేశంలో ఈవీఎం పగలగొట్టాడు. క్షణికావేశంలో ఈవీఎం పగలగొట్టడం ఏంటి? ఇదంతా డొల్ల వాదన, లేకపోతే పనికిమాలిన వాదన తప్ప. సో ఇంత హైడ్రామా ఎందుకు జరుగుతోంది?
ఏం బేస్ చేసుకుని నడుస్తుంది అనేది ఒక ఎత్తు అయితే, నా బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే ఇవాళ తన ఎమ్మెల్యే ఇంత తప్పు చేస్తే, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తే ముఖ్యమంత్రి నోరు పెగలడం లేదు. బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆయన లండన్లో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు, సమాచారం ఉంటుంది కదా. బాధ్యత లేదా? సారీ చెప్పమని, క్షమాపణ చెప్పమని, లేకపోతే లొంగిపోమని చెప్పాల్సిన బాధ్యత అసలు ఆయనే వెంటనే పోలీసులను ఆదేశించాలి అతని మీద కేసు పెట్టమని. యాక్చువల్గా ఆయనకి డెమోక్రసీ మీద గౌరవం ఉంటే. అలాగే చీటికి మాటికి మైకుల ముందుకు వచ్చి మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డికి నోరు పెగలడం లేదు. వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకునే సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ విషయంలో ఎందుకో ఇంతవరకు పెదవి విప్పలేదు. ఏంటి ఇదంతా? ఏం జరుగుతోంది? సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరాచకత్వానికి, అనార్కీకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒక్క ఎమ్మెల్యే గురించి 4 రోజులుగా రాష్ట్రం అంతా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి అవసరం లేదు, పనికి మాలిన చర్చలు ఇవి. ఇంగ్లీష్లో అంటారు మచ్ అడూ అబౌట్ నథింగ్ అని. ఏమీ లేని దానికి హడావుడి అనేది మనం తెలుగులో చెప్పుకోవచ్చు. కానీ అంత దాన్ని ఇంత దాకా తీసుకొస్తున్నాయి వ్యవస్థలు. సింపుల్ కేసు పెట్టి లోపల పడేసేయాల్సిన తప్పు అది, అంత నేరం. దానికి ఇంకా సాగదీస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇవాళ జరిగిన హైడ్రామా ఏంటి? వీటి మీద చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, గుంటూరు నుంచి సీనియర్ అడ్వకేట్, అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు రైతు ఏపీ అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే చర్చలకు వెళ్లే ముందు ఇవాళ జరిగిన హైడ్రామా మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అండ్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తారు. ముందుగా రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఏదో జరిగిపోయింది వాళ్ళ, వచ్చేతను కోర్టుకు లొంగిపోతున్నాడు అని చెప్పేసి అక్కడ పరిగెత్తారు 100 మంది పోలీసులు. కోర్టులో మాత్రం పిటిషన్ పడింది, దాని మీద ఆర్గ్యుమెంట్స్ అన్నారు. మళ్ళీ జడ్జి గారికి వేరే కేసులో హీరింగ్ ఉందని ఆవిడ అటు వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికి వస్తారన్నారు, 6:30కి ఏదో ఉంటుందన్నారు. ఇది హైడ్రామా జరిగింది. ఇవాళ లొంగిపోతాడంటే మరి లొంగిపోతాడన్న మనిషి ఆయన ఎక్కడ పోయాడో తెలియదు. ఏంటి అసలు, ఎట్లా వచ్చింది లీక్, ఎలా వచ్చింది, ఏం జరిగింది? ఇప్పుడు ఇంతకీ ఎక్కడున్నాడు అసలు పిన్నెల్లి? వెంకటకృష్ణ, మనకి పోలీసుల పరిభాషలో డైవర్షన్స్కి అని ఒక పదం వాడతారు. అంటే ఏదైనా ఒక వ్యక్తిని దృష్టి మళ్లించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది. నిన్న హైదరాబాద్లో ఇదే జరిగింది. ఈరోజు నసరాపేట కోర్టులో కూడా అదే లీకులు అధికార పార్టీ నుంచే వచ్చాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నసరాపేట కోర్టుకు వచ్చి లొంగిపోతారు అని చెప్తున్నారు. మాచర్ల, గురజాల కోర్టులు, 2 కోర్టుల్లో జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ అంతా కూడా సెలవులో ఉండటం వలన ఆయన నసరాపేట కోర్టుకు వచ్చి లొంగిపోతున్నారని చెప్పడంతో మీడియా మొత్తం అక్కడికి పరుగులు తీసింది. పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లోపు ఆయన ఎక్కడో తప్పించుకొని ఉంటాడనే ఒక అనుమానం పోలీసు వర్గాల్లో ఉంది. నిన్న కూడా అంతే, హైదరాబాద్లో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న వ్యక్తిని అయితే మాత్రం వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయలేదు, బట్ అక్కడ కేపీహెచ్బి కాలనీలో. బట్ ఆయన అక్కడి నుంచి ఆయన కారు, ఆయన దాంతోపాటు ఒక 3 కార్లు వెళ్తే దాన్ని మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర కంది వరకు వెంబడించారు. అక్కడికి వెళ్తే ఆ వాహనాల్లో ఆయన కారు డ్రైవరు, గన్మెన్, మీరు నిన్న చెప్పినట్టు డ్రైవర్ దొరికాడు కానీ ఓనర్ దొరకలేదు. చివరికి ఆ మొబైల్ కూడా దొరికింది. ఈలోపు వీళ్ళు పోలీసులు ఇక్కడి నుంచి ఎప్పుడైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయారో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అనేది కూడా అందరూ పోలీసులు ఇక్కడ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అయితే ఈ రోజంతా కూడా ఈ తతంగం అంతా జరుగుతున్న సమయంలోనే ఎవరికీ తెలియకుండా గప్చిప్గా ఈరోజు ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ మూవ్ చేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 4:15కి మేము విచారణ టేకప్ చేస్తామని చెప్పారు. ఈ విచారణ టేకప్ చేశారు. దాదాపుగా 4:30 వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ 4:30 వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగిన సమయంలోనే అక్కడ సింగిల్ బెంచ్లో ఉండే న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి గారు ఆమె డివిజనల్ బెంచ్కి కూడా వెళ్లాల్సి ఉంది. అందువల్ల డివిజనల్ బెంచ్లో 4:30కి ఏబి వెంకటేశ్వరరావు గారి క్యాట్ జడ్జిమెంట్ మీద గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తే దాని మీద డివిజనల్ బెంచ్ ఇప్పుడే ట్రయల్ టేకప్ చేసింది. అది ఇప్పుడు ఆ విచారణ కూడా జరుగుతుంది. ఇంకా ఆమె సింగిల్ బెంచ్కి వచ్చి మళ్ళా ఈ కేసు కూడా టేకప్ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఏదైతే వీళ్ళ తరపు న్యాయవాది ఉన్నారో ఆయన నిరంజన్ రెడ్డి చేసిన వాదన
కూడా ఇప్పుడు ఈరోజు జరిగింది. చాలా దాదాపుగా పావు గంట సేపు కూడా ఆయన వాదనలు వినిపించారు. ఈ వాదనలో ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే 13వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది, 15వ తేదీన కేసు రిపోర్ట్ అయింది. ఆ రోజు కూడా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ వీడియో మార్ఫింగ్ అయి ఉండవచ్చు. మీరు ఆ వీడియోని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఆయన మీద కేసు పెడతారు? ఒకవేళ కేసు పెట్టారే అనుకోండి, పెడితే ఆ పెట్టిన 10 సెక్షన్లు కూడా ఐపీసీలో కానీ, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ యాక్ట్ కానీ, ప్రివెన్షన్ యాక్ట్ కానీ, లేకపోతే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ, ఈ 3 చట్టాల కింద పెట్టిన 10 సెక్షన్లు కూడా 7 years లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆయనకు సిఆర్పిసిలోని 41A కింద నోటీసులు ఇవ్వాలి. కాబట్టి దీంట్లో అంత పసలేదు కాబట్టి మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని ఆయన ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. ఈసీ తరపు న్యాయవాది మాత్రం కౌంటర్ ఫైల్ చేసేందుకు మాకు టైం కావాలని అడిగారు. అయితే పోలీసుల తరపున ఇప్పుడు ఏం వాదనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే నిన్న మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలోనూ 2 గంటల సమయంలోనూ ఆయన విదేశాలకు వెళ్ళాడనేది ఒక ప్రచారం జరిగితే, బట్ ఆయన చెన్నై వైపు వెళ్ళిపోయాడు, ఆయన వాళ్ళ బ్రదరు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో పల్నాడు ఎస్పీ అమిత్ గర్గ్, పల్నాడు ఎస్పీ గర్గ్ నేతృత్వంలోని ఒక బృందం చెన్నై వెళ్ళింది. చెన్నై వెళ్ళిన తర్వాత మల్లికా గర్గ్ అక్కడి నుంచి మళ్ళా ఆమె కాంటాక్ట్ చేస్తే ఆ బృందాలు ఇక్కడైతే ట్రేస్ కావట్లేదని చెప్తున్నారు. బట్ ఈ టోటల్ ఎపిసోడ్లో కీలకమైన అంశం ఏంటంటే వెంకటకృష్ణ, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని కీలక అధికారి ఒకరు, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, వీళ్ళిద్దరూ కూడా ఆయన ఎస్కేప్ కావటానికి అవసరమైన సాయం 2 చేతులా చేస్తున్నారు అనేది కూడా పోలీసు బాసుల్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అందువల్ల ఎవరైతే టీమ్స్ వెళ్ళారో, హైదరాబాద్ వెళ్ళిన 4 టీమ్స్ కానీ, చెన్నై వెళ్ళిన 2 టీమ్స్ కానీ, మీరు మీ ఫోన్ల నుంచి మాకు మినహా ఇంకెవరికైనా వెళ్తే మాత్రం మిమ్మల్ని టాలరేట్ చేయము అని చెప్పి ఈరోజు మార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర వేరే మొబైల్స్ కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేశారు. అయితే వాళ్ళు నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా లేదా అనేది మనకైతే తెలియదు కానీ, బట్ పోలీస్ బాసులకు మాత్రం ఇంటి దొంగల విషయం తెలిసింది అనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. దీంతోనే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. సీఎం వెళ్లే ముందు రోజు ఈవినింగ్ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ఈవీఎం ధ్వంసం సంబంధించిన విజువల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అని చెప్పారు. దీంతో పాటు తమను రక్షించాలి అని వేడుకోవడంతోనే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు అనేది కూడా సమాచారం బయట ప్రచారం జరుగుతుంది. ఇక మీరు ఇంతకుముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, నసరావుపేటలో కంట్రోల్ రూమ్ ఉంది వెబ్కాస్టింగ్కి సంబంధించి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సీఈఓ కార్యాలయంలో మరో కంట్రోల్ రూమ్ ఉంది. ఈ 2 కంట్రోల్ రూములో ఉండే అధికారులు మాచర్ల నియోజకవర్గం క్రిటికల్ కాన్స్టిట్యున్సీ అని ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తున్న 2 అధికారుల మీద ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. పైగా 13వ తేదీ మధ్యాహ్నం ఈ ఇన్సిడెంట్ జరిగితే 20వ తేదీ వరకు ఈ రోజు కూడా సీఈఓ మీనా మేము ఇవ్వలేదు ఈ ఫుటేజీ, దర్యాప్తులో ఎలా బయటకు వెళ్ళిందో మాకు తెలియదు అని అంటున్నారు. అసలు ఫుటేజ్ ఎలా బయటకు వెళ్ళిందో ఎంక్వైరీ చేస్తామంటున్నారు. జరిగిన సంఘటన గురించి పట్టించుకోవట్లేదు కానీ ఫుటేజ్ ఎలా బయటకు వెళ్ళిందో ఎంక్వైరీ చేయటం ఏంటనేది కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. దీంతో పాటు నసరాపేటలో కూడా ఒక జిల్లా స్థాయి అధికారి విజయభాస్కర్ రెడ్డి అనే ఒక జిల్లా స్థాయి అధికారి అక్కడ వీడియో ఫుటేజ్ని మొత్తం మాచర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి వీడియో ఫుటేజ్ని ఆయన సూపర్వైజ్ చేస్తున్నారు. ఆయనకి క్లియర్గా కనిపించి ఉండాలి, అది క్రిటికల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. పైగా అక్కడ ఏదైతే విలేజ్ జరిగిందో పాల్వాయి గేటు, అక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మార్నింగ్ నుంచి జరుగుతున్నాయి. ఆయన ఎందుకు గుర్తించలేదు? ఆయన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ గుర్తించినా కూడా దాన్ని ఆపేశారా అనే అంశానికి సంబంధించి ఈరోజు టీడీపీ సీఈఓ కంప్లైంట్ ఇవ్వటమే కాకుండా ఆయన ఇమ్మీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని కోరింది. అంటే నసరావుపేట నుంచి, మాచర్ల నుంచి అండ్ సిఇఓ కార్యాలయంలో ఇదంతా తెలిసే తొక్కిపెట్టారు అనేది ప్రధానమైన అభియోగంగా విపక్షాల నుంచి ఉంది. అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారి కానీ పోలింగ్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని ఇందాకనే సస్పెండ్ చేశారు. దీంతో పాటు అక్కడ ఉండే రిటర్నింగ్ ఆఫీసర్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆయన కానీ వీళ్ళు ముగ్గురు ఎవరు కూడా వాళ్ళు అన్ఐడెంటిఫై గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పారు కానీ ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు భయపడి ఉంటారని అని చెప్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన డైరీలో క్లియర్గా ఈవీఎంని అదేవిధంగా వీవీప్యాట్ని కంట్రోలింగ్ యూనిట్ని ధ్వంసం చేశారని చెప్పిన తర్వాత ఎవరు చేశారు అని అనేది కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.
పల్నాడుకు సంబంధించి ఆ పాల్వాయి గేట్లో ఉండే ప్రిసైడింగ్ ఆఫీసరు మీరు నిన్న కూడా చెప్పారు, ఆయన ఎమ్మెల్యే వెళ్ళిన వెంటనే లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడంతో పాటు చాలా వినయంగా చేతులు కట్టుకుని ఉంచున్నారు. వచ్చి అక్కడ కంట్రోలింగ్ యూనిట్ని ధ్వంసం చేస్తున్నా, వీవీప్యాట్ని ధ్వంసం చేస్తున్నా కూడా మాట్లాడలేదు. ఎమ్మెల్యే అని తెలుసు కాబట్టి ఆయన లేచి అభివాదం చేశారు. అటువంటిప్పుడు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని ఎలా ఇస్తారనేది ఈ రోజు సిఇఓ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ రోజు సస్పెండ్ చేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అధికారులకు తెలిసే ఇది జరిగింది, ఆయన తప్పించటంలో కూడా తెలిసే జరిగింది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. వెంకటకృష్ణ రైట్. ఒకసారి మనం ఢిల్లీ కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, ఇది నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖ్య అధికారి మీద సీరియస్ అవ్వడం, రాష్ట్ర యంత్రాంగం మీద సీరియస్ అవ్వడం, అప్పుడు కానీ కదలిక రాలా. వాళ్ళు అడిగితే కానీ ఇప్పుడు డీజీపీ పూర్తి రిపోర్ట్ పంపల సిఈసికి. అంతకుముందు వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడేదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో కొత్త కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అడిగితేనే ఇక్కడ కదలిక వచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు జరుగుతున్న డ్రామా, డీజీపీ గారు నిన్ననే రిపోర్ట్ పంపాడు, ఫుల్ రిపోర్ట్ పంపాడు. సిఈసికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది దీని మీద? ఎందుకంటే ఇక్కడున్న సిఇఓ గారు అది ఎట్లా లీక్ అయిందో మాకు తెలియదని ఒకసారి, లేకపోతే ఆ రోజే ఎస్ఐ 20వ తేదీనే కేసు పెట్టాడు అని చెప్తారు. మధ్యలో 8 రోజులు ఏమైంది, 7 రోజులు ఏమైంది అనే దానికి ఎవరు సమాధానం చెప్పడంలా. సో కేంద్ర ఎన్నికల సంఘం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? వీకే ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుందని చెప్పొచ్చు. నిజానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క కేసును సుమోటాగానే తీసుకుంది. లోకేష్ ఇచ్చినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి ఆ యొక్క వీడియోని సీఈఓకి పంపి, ఈ వీడియోలో ఉన్నది ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా ఎమ్మెల్యేనైనా, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారా లేదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయండి, వెంటనే కేసు పెట్టండి అంటూ సుమోటాగానే కేంద్ర ఎన్నికల కమిషనే లోకేష్ ఇచ్చినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి వీడియోని అక్కడికి పంపించడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఒకవేళ అది మార్ఫింగ్ వీడియో అయితే, లేకపోతే అది వేరే ఎన్నికల కమిషన్కి తెలియకుండా వేరే ఎక్కడికైనా వచ్చి దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే అప్పుడే ఎన్నికల కమిషన్ అక్కడ సీఈఓ కానీ డీజీపీ కానీ వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అసలు ఎట్లా వచ్చిందో బయటికి మనకు తెలియదు, అసలు ఇది ఒరిజినల్ వీడియోనా కాదా, మేము చెక్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదేవి డైరెక్ట్గా చెప్పకుండా, అవును ఈ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ డీజీపీ సీఈఓ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ముందుంది. కాబట్టి అది మార్ఫింగ్ వీడియోనో లేదా అక్కడ ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు అని చెప్పడానికో అక్కడ సీఈఓకి కానీ డీజీపీకి కానీ పోలీసుల తరపు నుంచి కానీ ఎటువంటి వాదన లేదు అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, మేము చాలా నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తూ ఉన్నాం, హైకోర్టులో జరుగుతున్నటువంటి అంశాలను కూడా మా తరపున లాయరు పరిశీలిస్తూ ఉన్నారు, మేము అరెస్ట్ చేయమని చెప్పాం, వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి నివేదికలో అరెస్ట్ చేస్తామని చెప్పారు, ఏం చేస్తారా లేదా అన్నది మేము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏదైతే ఆయనకున్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ ఇది మామూలు కేసు కాదు, ఇది ఇండివిజువల్గా జరిగినటువంటి కేసు కాదు. ఇండివిజువల్గా జరిగితే మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పబ్లిక్గా జరిగింది, పబ్లిక్ని బెదిరించి చేసినటువంటి సంఘటన. ఇది ఒక్క సంఘటన, ఇది కనుక మనం చూసి చూడనట్లుగా పోతే ఇది ఒక తప్పుడు సంప్రదాయానికి దారితీసే అవకాశం ఉంటుంది. అసలు ఒక ఈవీఎంను పగలగొట్టి ఒక వ్యక్తి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు అంటే ఇక భయం అనేది ఎవరికి ఉండదు. ఎక్కడైనా ఇంకా బీహార్లో కానీ యూపీలో కానీ ఈ ఒక్క సంఘటనే ఒక ఉదాహరణగా తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని మీద మాత్రం చాలా ఎన్నికల కమిషన్ తరపు నుంచి కూడా ఈ విషయాన్ని అది కూడా ఉంది. అందుకే ఈ విషయాలన్నింటినీ కూడా అంటే రాబోయే రోజులు ఒకవేళ ఇది కనుక ఈ విషయంలో కనుక అర్నేష్ కుమార్ కేసు ఏదైతే సుప్రీంకోర్టులో అర్నేష్ కుమార్ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారించండి అంటూ గతంలో ఇచ్చారో ఆ తీర్పును కనుక అడ్డం పెట్టుకొని 41A నోటీసు ఇవ్వండి, అంతవరకు కూడా నో కోవర్సివ్ స్టెప్స్ అని కనుక ఈ కేసులో కనుక చెప్తే మేము తప్పకుండా సుప్రీంకోర్టుకు వస్తాము అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఇది ఒక ఇండివిజువల్గా చూడాల్సినటువంటి అవసరం లేదు, దీని యొక్క గ్రావిటీని చూడాల్సిన
చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు యొక్క గ్రావిటీ ఎంత అనేది కూడా చూడాలి. అక్కడ హత్యాయత్నం కూడా జరిగింది. అక్కడ నంబూరి శేషగిరిరావు అన్న అతని పైన కూడా హత్యాయత్నం జరిగింది, ఆయన కూడా హత్య చేయబోయారు. సో ఈ సంఘటన రేపు కౌంటింగ్ కూడా ఉంది. కౌంటింగ్ లో కూడా అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను అరెస్ట్ చేయకపోతే రేపు కనుక బెయిల్ మీద ఉంటే, లేదు 41A ఇచ్చి నోటీస్ కనుక ఉంటే, అతను సమాజంలో తిరుగుతుంటే రేపు కౌంటింగ్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలా జరుగుతుంది అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నమాట. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే అనధికారికంగా ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు చెప్పినటువంటి మాట, ఏదైతే టీడీపీ నేతలు ఇంతవరకు ఆరోపిస్తూ వచ్చారో అక్కడ CEO కానీ లేకపోతే DGP కానీ CS కానీ వీళ్ళంతా కుమ్మక్కయ్యారు, అక్కడ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్న వాదనలో చాలా బలం ఉంది అన్నది మాకు ఇప్పుడు అర్థమవుతుంది అనేది కూడా కొంతమంది అధికారులు చెప్తున్నట్టు. అందుకే చాలా సీరియస్గా అయితే తీసుకున్నారు. మీ ఈ యొక్క అంశాలను పరిశీలిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇదేదో కొంత 7 ఏళ్ల జైలు శిక్ష పడే తక్కువ కేసులకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం అది కుదరదు. అది మామూలు కేసులు కాదు. ఇది ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టు మాట. ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయమని చెప్పింది. DGP ఏం చేస్తారో చూస్తాం. ఒకవేళ ఈరోజు హైకోర్టులో కనుక అతని పిన్నెల్లికి కనుక ఊరట వస్తే రేపు ఉదయాన్నే సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేస్తామన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నారు అనమాట. కానీ అక్కడ ఇంప్లీడ్ అంటే అక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే రెస్పాండెంట్ గా పెట్టారు. కానీ ఎన్నికల కమిషన్ కానీ లేదా అక్కడ ఎవరైతే ఆ రోజు అడ్డుకున్నటువంటి శేషగిరిరావు ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా రెస్పాండెంట్ చేయలేదు. వాళ్ళిద్దరు కూడా రెస్పాండెంట్ అయితే రేపు శేషగిరిరావు కూడా నా మీద అత్యాయత్నం జరిగింది కాబట్టి ఇది అత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన కూడా ఇంప్లీడ్ అయితే ఈ కేసు ఇంకా మరింత బలపడే అవకాశం ఉంది అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి సమాచారం. చూద్దాం దీంట్లో ఈ కేసులో ఆయన మీద పెట్టాల్సిన సెక్షన్లు పెట్టారా లేదా, ఏవేవో పెట్టి అసలు కీలకమైన సెక్షన్లు పెట్టకుండా అన్ని నేరాలను పరిగణలోకి తీసుకోకుండా కేసు నమోదు చేశారా అనేది ఒక కీలకమైన అంశంగా ఉంది. తర్వాత అదిగదిగో వస్తున్నాడు, అదిగదిగో లొంగిపోతున్నాడు అనే ప్రచారాలు కానీ, లేకపోతే ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం కానీ, ఇవాళ ఉదయం వరకునేమో ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడనే వార్తలు కానీ, ఇంత హై డ్రామా ఎందుకు నడుస్తోంది ఒక వ్యక్తికి సంబంధించి, ఈ డ్రామాకి కారకులు ఎవరు, సహకరిస్తున్న అధికారులు ఎవరు, ఇది జరగవచ్చునా, అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో కౌంటింగ్ మీద కూడా అనే అంశాలు ఇంకొంచెం డీప్గా చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ అండ్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన డిబేట్ మనతో గోసల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే గఫూర్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ముందుగా గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం. నమస్తే. మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈవీఎం ఒకటి పగలగొట్టాలని, లేకపోతే ఒక ఓటర్ని లాగిపెట్టి దౌడ మీద కొట్టాలని, ఇట్లాంటివి ఎప్పుడు చేయాలనిపించలేదా? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎట్లా ఉందంటే కొంతమంది అధికారం అనేటువంటిది వదులుకుంటే బతకలేని పరిస్థితిలో ఏది ఏమైనా సరే అధికారం తమ చెప్పు చేతిలో ఉండాలి అనేటువంటి దానిలోకి వచ్చినారు. కాబట్టి అక్కడ తెనాల్లో ఓటర్ను కొట్టడం, ఇక్కడ ఈవీఎం పగలగొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా జరిగేటివి. గతంలో ఏం జరగలేదని చెప్పని, గతంలో బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకొని పోయేవాళ్ళు, లేకపోతే సిరా వేసేవాళ్ళు, పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు సిరా వేసేవాళ్ళు. ఇట్లా అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే గెలవాలా అనుకునేటువంటి వాడు లేదా ఎక్కడైనా రిగ్గింగ్ జరుగుతుంది అంటే ఆ రిగ్గింగ్ ను ఎదుర్కోవడానికో ఇట్లా కూడా చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం, రీపోలింగ్ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను చూశానండి ఆ వీడియో. పిఓ ఈయన పోతేనే పిఓ లేచి నిలబడుతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, అందరు లేచి నిలబడుతున్నారు. ఈయన నేరుగా పోతాడు, అదేం మాట్లాడు, ఎట్లా పోలింగ్ అయింది ఏమి అదేం మాట్లాడలే, నేరుగా పోతాడు, ఈవీఎం తీసుకొని బండకేసి కొడతాడు. ఒకసారి కాదు రెండోసారి కొడతాడు. అతను తెలుగుదేశం అతను అనుకుంటాను, ఎందుకు కూర్చుని అతను అడ్డుకున్నాడు. కాబట్టి ఇది రహస్యంగా జరిగింది కాదు, ఎమ్మెల్యే తను స్వయంగా ఈవీఎంలు పగలగొట్టినాడు అనేటువంటిది పబ్లిక్ యాక్షన్. అది అందరూ చూశారు, తెలుగుదేశం వాళ్ళు చూశారు, ఏజెంట్స్ గా ఉండేటువంటి వాళ్ళు. మరి గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటిది అంటే పిఓ ఎంత విధేయుడుగా ఉన్నాడు పోలీసుకు తెలుసు, అయినా పోలీసు ఎంత విధేయతతో ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమంటే ఎలక్షన్ కమిషన్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది అనిపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నేరస్తుల వైపు, స్టేట్ గవర్నమెంట్ నేరస్తుల వైపు.
ఎలక్షన్ కమిషన్ ఏమో సిద్ధాంతాన్ని అమలు చేయాలా, ప్రిన్సిపల్స్ అమలు చేయాలి కదా అనేది వాళ్ళ ప్రయత్నం. కానీ రిపోర్ట్స్ ఇవ్వాల్సింది వీళ్ళే. మేము ఊరంతా తిరుగుతున్నాము, దొరకడం లేదు అంటారు. ఊర్లోనే ఉంటాడు అతను. వీళ్ళు ఊరంతా తిరుగుతున్నాము, మేము తెగ తిరుగుతున్నాము అనేసి కావాల్సింటే ఆ డీజిల్ బిల్లు కూడా పెడతారు. మేము ఇంత పెట్రోల్ ఇంత డీజిల్ ఖర్చు పెట్టాము అంటే ఇది దొంగ నాటకం నడుస్తుంది సార్ రాష్ట్రంలో. దొంగ నాటకం నడుస్తుంది. అతను ఎట్ట తప్పిస్తూ పోతా అంటే హౌస్ అరెస్ట్ లో ఉండేవాడు గోడ దుంగి పారిపోయినాడు, గన్మెన్ వదిలేసిపోయినాడు. మరి నిన్న అంటారు గన్మెన్ అదుపులో తీసుకున్నామని. గన్మెన్ వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళా గన్మెన్ ఎట్ట చేస్తాడు ఆయన దగ్గర? గన్మెన్ ఉంటే ఇతను ఎక్కడ ఉండాలని కనుక్కోలేరా పోలీసులు? గన్మెన్ రెండు వైపులా పనిచేస్తాడు. ఎవరికైతే ప్రొటెక్టివ్ గా ఉన్నాడో అతని కదలికలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఎస్పీకి. మరి అన్నప్పుడు తెలియదా వీళ్లకు? ఇతను ఇంటి నుంచి తప్పించుకొని పోయి హైదరాబాద్ లో ఉన్నాడు, సాక్షి టీవీలో ఆయన ప్రెస్ మీట్ అది పెట్టినాడు, ఇవన్నీ జరిగినాయి కదా. మరి నిజంగా ఒక మనిషి తమ యొక్క అరెస్ట్ లో తమ అదుపులో ఉండాల్సినోడు తప్పించుకొని పోయి హైదరాబాద్ లో పట్టపగలు ప్రెస్ మీట్లు పెడుతుంటే గార్డులు కాస్తున్నారా? కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం యొక్క లీనియన్స్ అండి ఇది. పోలీస్ యంత్రాంగం ఆయన్ను అరెస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆయన్ని ఏదో రకంగా రక్షించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ మేరకు ఇప్పుడు కొత్తగా ఎస్పీలుగా అయినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు తంటాలు పడుతుంది. నేను వాళ్ళని అనుమానించడం లేదు. అయితే పైన ఉండేటువంటి వాళ్ళు కాపాడని కింద ఉండేటువంటి ఏం చేసినా ఏమవుతుంది? ఇప్పుడు రామారావు గారు చెప్పారు ఒక రోజు ముందు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోక ముందే వీళ్ళు పోయి కలుస్తారని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కు బాగా తప్పచెప్పినారని అది పేపర్లు కూడా వచ్చింది. మరి అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి భిన్నంగా సీనియర్ పోలీస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నా అంటే అతను పోలీస్ డ్యూటీకి అర్హుడు అతను? ఎందుకు అతని పేరు బయట పెట్టరు? ఎందుకు అతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయరు? కాబట్టి పోలీసుల్లో ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ తొత్తులుగా ఉండేటువంటి అధికారులు ఈ పిన్నెల్లి రామకృష్ణాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణ వ్యక్తి మీద మనకేం కక్ష లేదు. నాకు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. నేను వ్యక్తిగతంగా నేను కూడా ఆయనకు తెలియకపోవచ్చు. పాయింట్ ఏమిటంటే పబ్లిక్ గా పోయి ఇట్ ఈస్ రేప్ అగైన్స్ డెమోక్రసీ అండి. చిన్న విషయం కాదు అది. ఇట్ ఈస్ రేప్ అగైన్స్ డెమోక్రసీ. ప్రజ్వల్ రేమన్ గురించి మాట్లాడుతున్నాం మనం. అరే ఇక్కడ ఒక డెమోక్రటిక్ యాక్షన్ అతను డెమోక్రటిక్ నామ్స్ అన్నింటినీ భిన్నంగా సిగ్గు లేకుండా అతను విప్ అంట, గవర్నమెంట్ విప్ అంటే మంత్రి హోదా, ప్రజలు మేపుతున్నారు అతనికి. పోతు లెక్క దున్నపోతు లెక్క వీళ్ళందరినీ మేపితే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేయొచ్చునా? అరాచకాలు చేస్తే పోలీసులు కాపాడతారా? కాబట్టి చాలా దారుణం అండి ఇది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో మరి పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారు. మీనా గారికి తెలుసండి ఆ రోజు. మీనా గారికి ఖచ్చితంగా ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణ యొక్క యాక్షన్ తెలియకుండా ఉండదు. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అంటే సిఎస్ లేదా కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరితో రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా దాన్ని పైకి పంపించడం తప్ప అరే ఇంత అన్యాయం జరిగితే ఏం న్యాయం అండి ఇది? కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ సిఎస్ గాని లేదా మిగతా ఎవరైతే ఈ దొంగ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా డ్యూటీ చేస్తారా? లేకపోతే వచ్చే గవర్నమెంట్ వీళ్ళందరినీ ఆ తాకి బట్టలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేము. రైట్. ఒక్కసారి మనం లాయర్ గారితో మాట్లాడదాం, లక్ష్మణ్ గారితో. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు దాకా ఈ కేసు ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారో దానికి సంబంధించి నంబూరి శాసకీరావు తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేయటానికి, ఎందుకంటే ఆయన మెయిన్ విక్టిమ్ కనుక అతని తరఫున కూడా మేము వేయటానికి ఆ కేసు ఇప్పుడు డివిజన్ బెంచ్ జరుగుతుంది. నెక్స్ట్ డివిజన్ బెంచ్ అయిపోయిన తర్వాత ఈ కేసుకి మళ్ళీ ప్రత్యేకంగా వినే పరిస్థితులు ఉన్నాయి కనుక దాంట్లో నేను ఇంప్లీడ్ చేయడానికి దాని నుంచి కూడా నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఆన్లైన్ లో కూడా కోర్టుకి సంబంధించిన రిప్రజెంట్ చేయడానికి ఈ రోజు కేసు వినటానికి లేదు. మాకు సరైన ఆపర్చునిటీ ఇవ్వండి. ఆర్టికల్ 21 కింద మరి మాకు ఏదైతే రైట్స్ ఉంటాయో దాన్ని కూడా ఎక్సైజ్ చేసే పవర్స్ మాకు ఉన్నాయి కనుక నంబూరి శాసకీరావు గారు అనే అతను ఎక్కువ మెయిన్ విక్టిమ్, లైవ్ లో ఉన్నటువంటి విట్నెస్, అతను ప్రొటెక్ట్ చేసినటువంటి హీరో. మనం ఇవన్నీ చూస్తే ఈ ఎపిసోడ్ అన్ని చూస్తుంటే కూడా మనకు అసలు హీరో ఎవరండి? శాసకీరావు గారి. దాంట్లో అడ్డుకున్న వ్యక్తి ఆయన పేరే నంబూరి శాసకీరావు. అవును.
అయితే ఇక్కడ హిలన్స్ ఎవరంటే మొత్తం హిలన్సేనండి. ఎలక్షన్ కమిషన్ కాంచి, పోలీస్ ఆఫీసర్స్ కాంచి, పిఆర్ఓ కాడి నుంచి, తర్వాత ఆర్ఓ కాడి నుంచి, తర్వాత బిఎల్ఓ అంటే ఐఆర్ఓ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆరు, ప్రిసైడింగ్ ఆఫీసర్, అట్లాగే వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ చేసేవాడు, ఎలక్షన్ కమిషన్స్, వీళ్ళందరూ కూడా ఇలాన్ గా భావించాల్సి పడుతుంది, ఇంక్లూడింగ్ అభ్యర్థి. ఇక్కడ మన ప్రధానంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే 13/5/2024 కేసు దాఖలు చేశాము అని ఈఆర్ఓ కంప్లైంట్ ఇస్తే రెంటిచంద్ర పోలీస్ స్టేషన్ లో ఫార్మల్ గా 448, 427, 3 ఆఫ్ ది ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి, మళ్ళీ అది ఎప్పుడు రిజిస్టర్ చేశారు? 13 ఇస్తే 15 చేస్తారు రెంటిచంద్ర పిఎస్ వాళ్ళు. దానికి ఏం పెడతారు? అన్నోన్ పర్సన్స్ అంటారు. మళ్ళీ 15వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. అది ఎవరు ఇచ్చారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చారని చెప్తారు. అది కూడా వాస్తవంగా 13వ తారీఖు ఇచ్చినట్టుగా యాంటీ డేట్లు వేసుకున్నారా, ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత పరిశీలించాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ అందరూ కూడా కొల్యూడ్ అయ్యారని చెప్పడానికి నాకు ఒక ఉద్దేశం అనమాట. అన్నోన్ పర్సన్ ఒకవేళ వస్తే పోలింగ్ ఆఫీసర్ ఎలా లేచి దండం పెడతాడండి? అదే తర్వాత చెప్తా. మీరు, నేను, గఫూర్ గారు, లేకపోతే అంటే మా మొఖాలు గుర్తుపడతారు, విష్ చేశారు అనుకో, చేయాల్సిన అవసరం లేదు. మోదీ గారు వెళ్తే కూడా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చునే ఉంటారు, లేవని కూడా లేవడు. దట్ ఈస్ దేర్ ప్రివిలేజ్, అది వాళ్ళకున్న అధికారం అది. అలాంటిది ఈ అనామక పోలింగ్ ఆఫీసర్ లేచి 2 చేతులు దండం పెట్టాడు, సరే పేరుతో పెట్టాడు పోని అనుకుందాం. అన్నోన్న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ధ్వంసం చేశారని చెప్పాడంటే అతన్ని ఎందుకు పెట్టలేదు కేసు? అతని మీద తప్పుడు సమాచారం ఇచ్చాడని ఒకటి. రెండోది, లాయర్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నది, డెమోక్రసీలో ఓటు అనేది చాలా చాలా కీలకమైన విలువైన అంశం కదా. దాన్ని ధ్వంసం చేసినా, దాన్ని అడ్డుకున్నా ఎలాంటి సెక్షన్లు పెట్టారు, ఏం పెట్టాలి, ఏం పెట్టారు? మీకు అదైన క్రూషియల్ పాయింట్స్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, తర్వాత 22/5/2024 అదే పోలీసు వాళ్ళు ఒక మెమో ఫైల్ చేశారు. సెక్షన్ ఆఫ్ లాని యాడ్ చేస్తూ మేము మెమో ఫైల్ చేస్తున్నాం అని చెప్పారు. దేని బేస్ చేసుకొని? ఈ క్రైమ్ నెంబర్ 48 ఆఫ్ 2024 సబ్మిట్. ఆ మెమోలో ఎక్కడా కూడా 20వ తారీఖు నాడే మొత్తం కూడా వీడియో ఫుటేజ్ మొత్తం బయటకు వస్తే దాని గురించి మెమోలో ఈ రోజు కూడా ప్రస్తావించాల. అసలైన ఇష్యూ ఏంటంటే, మేము వీడియో పరిశీలించాము, వీడియోలో పలానాలు ఉన్నారు, ఏదైనటువంటి మా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి ఎక్కడా కూడా వీడియో ఫుటేజ్ ని కోర్టు ముందు పెడతాం కానీ, వీడియో ఫుటేజ్ గురించి ప్రస్తావించడం కానీ ఏం లేదు. ఓన్లీ LW1, 14 వరకు విచారించాం విట్నెస్ గా. వాళ్ళని బేస్ చేసుకుని సెక్షన్ ఆఫ్ లా యాడ్ చేస్తున్నామని చెప్తే వీడియో ఫుటేజ్ ఇంతవరకు ఎందుకు కోర్టు ముందు చెప్పలేదు? అదేమనేది ప్రధాన విషయం. అంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు అనేది చెప్పేది మనం స్పష్టంగా కూడా కోర్టు ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ జరగబెట్టేటువంటి పరిస్థితిలో ఈ విధమైనటువంటి అంటే ఈ విధంగా వీళ్ళు చేసినటువంటి ఇక్కడ మనం ప్రధానంగా ఇందా నుంచి మనం చర్చించుకున్న విషయం ఏంటంటే, ప్రధానంగా అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో అతనే వచ్చేసి ఏదైతే కంట్రోల్ యూనిట్స్ కానీ, వీవీఏ ప్యాడ్స్ కానీ మొత్తం కూడా డ్యామేజ్ చేసేది ఏదైతే ఉందో ఆ అఫెన్సెస్ కింద ఏదైతే యాడ్ చేశారో దాంట్లో 384 యాడ్ చేయాల. అట్లాగే శాస్గిరిరావు గారిని అంటే అక్కడ ఆయన ప్రొటెక్ట్ చేసినటువంటి మీరు బూత్ లో వీడియో మాత్రమే చూశారు. తర్వాత అతన్ని విపరీతంగా కర్రలతోటి, రాళ్లతోటి, మరి రాడ్లతో కూడా కొట్టినటువంటి కేసు కూడా నమోదు చేసి కేసు ఇచ్చేంతవరకు కేసు పెట్టలా. అతను ఇంజురీస్ అయితే దాని మీద కేసు పెట్టలా. మరి 307 అప్లికబుల్ అవుతుంది కదా. చిన్న కేసుల్లో కూడా ఓన్లీ బెదిరించారంటేనే 307 పెట్టి 5 సంవత్సరాలు 307 పెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఏడిపించారు కదా, పిల్లల్ని ఏడిపించారు కదా, ఐటీ ఉద్యోగులు నేర్పించారు కదా, మరి అట్లాగే ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళు నేర్పించారు కదా. అంత లైవ్ లో దొరికినటువంటి విధానాలను ఎక్కడో కూడా ఇల్లు దాన్ని ప్రస్తావించబడటం, వీడియో ఫుటేజ్ ఇంతవరకు సీజ్ చేయకపోవడం ఎంత బాధాకరమేనండి. వీడియో ఫుటేజ్ ఎక్కడ ఉంది? వీడియో ఫుటేజ్ సీజ్ చేస్తేనే కదా మూలం మొత్తం కూడా ఇదంతా వచ్చేది. వీడియో ఫుటేజ్ గురించి ప్రస్తావిస్తేనే కదా వీడియో ఫుటేజ్ గురించి మొత్తం కోర్టులో ప్రకటించాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజు హైకోర్టులో కూడా వీడియో ఫుటేజ్ గురించి ఎందుకు చెప్పరు? నేను అదే ప్రధానిస్తే ఇప్పుడు జరిగిన ఆర్గ్యుమెంట్ లో వీడియో ఫుటేజ్ గురించి ఎందుకు చెప్పరు? వీడియో ఫుటేజ్ మాకు రావాలి, దాన్ని పరిశీలించాలి, విచారించాలి, దాంట్లో 307 అప్లికబుల్ అవుతుంది కాబట్టి మాకు టైం కావాలి. మేము దానికి సంబంధించి ఈ రోజు ఈ విధంగా చేసేసి మీరు ఈ రోజు మళ్ళీ ఓన్లీ 7 years లోపు కేసులు మేడ్ అవుట్ అని చెప్పేసి మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అదే అంశాన్ని ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కోర్టు సాటిస్ఫై కావాలి. ఏదైతే లక్ష్మణ్ గారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు లేవనెత్తిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఏమంటారు, ఇవాళ సిఇఓ గారు ప్రెస్ మీట్ పెట్టి అది ఎక్కడి నుంచి లీక్ అయిందో వీడియో మేమైతే ఇవ్వలేదు అని చెప్పాడు ఆయన. ఓకే, మరి మీ దగ్గర ఉంటుంది కదా వీడియో, అది రిలీజ్ చేయండి. ఒక మాట, ఇది మేము చేయలేదు అంటున్నాడు ఆయన. ఇది మేము ఇవ్వలేదు, మాకు తెలియదు ఎట్లా బయటకు వచ్చిందో అంటున్నాడు. ఇవ్వండి, మీ దగ్గర ఒరిజినల్ బయటకు పెట్టండి, కోర్టుకి సబ్మిట్ చేయండి పోనీ. ఒకటి. రెండవది
అక్కడ వారి తరపున నిరంజన్ రెడ్డి గారేమో అది లోకేష్ ట్విట్టర్ నుంచి తీసుకున్నారు, అది మార్పుడు అయి ఉండొచ్చు, అది ఒరిజినల్ కాకపోయినా అంటాడు ఆయన. మీరు కౌంటర్ చేయండి, మీ దగ్గర ఒరిజినల్ పెట్టి చూపించండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ లో ఈ పల్నాడు జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను, సమస్యాత్మక బూతుల్ని కూడా మేము సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రొటెక్షన్ చేయాలని చెప్పి రిట్ పిటిషన్ వేస్తే ఈలే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హీరింగ్ కు ముందే పలానా బూతులు పలానా గ్రామాల్లో సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మేమే వేసాము, వెబ్కాస్టింగ్ కూడా మానిటరింగ్ మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళ కస్టడీలో వాళ్ళ పొజిషన్ లో ఉన్నారని మేము పొట్టి చేసేది వాళ్ళ దగ్గర ఉంది కదా. వాళ్ళు ఆల్రెడీ వెబ్కాస్టింగ్ వాళ్ళు ఇది కాదు, ఇది విరుద్ధము, మా దగ్గర ఒరిజినల్ ఉందని కూడా పొట్టించామని వాళ్ళ కోర్టు ముందు. మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళే పొజిషన్ లో ఉంచుకొని వాళ్ళే వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తూ లైవ్ లో మానిటరింగ్. నేను అదే అంటున్నా లక్ష్మణ్ గారు, నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయమంటలా, మీరు ఎలా చేస్తారు? మీరు కాదు కదా అథెంటిక్, మీరు కాదు కదా ఇక్కడ. కాదండి, కేసు వేసింది బెయిల్ కోసం ఆయన వేశాడు. ఆయన వేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అందులో వాదనలు వినిపించాలి, వాళ్ళు వినిపిస్తున్నప్పుడు ఆ వీడియో అఫీషియల్ వీడియో కాదు, అది లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తీశారు అని చెప్పి అవతల నిరంజన్ రెడ్డి గారు వాదిస్తున్నాడు పిన్నెల్లి గారి తరఫున. ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయాలి కదా, అది తప్పుడు వీడియో అని ప్రూవ్ చేయాలి, లేదా అసలు ఒరిజినల్ వీడియో ఇదిగో ఆ టైంలో పలానా టైం నుంచి పలానా టైం వరకు ఏం జరిగింది అనే ఒరిజినల్ వీడియో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలి కదా, కనీసం కోర్టు ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇవేమీ ఎందుకు జరగడం లేదు? డ్రామా ఏంటి అనేది నాకు అర్థం కావట్లా. కోర్టు ముందు అదే ప్రస్తుతం అయింది. ఇప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ వీలైనప్పుడు నేను చెప్పాలి, మీ దగ్గర ఏముందో ముందు పెట్టండి. నువ్వు ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అనేవాడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. మెయిన్ గా ఎవరైతే ఎవిడెంట్ ఏదైతే ప్రాథమిక ఎవిడెన్స్ అనేది ఫస్ట్ ఎవిడెన్స్ గా ట్రీట్ చేయబడేది వీడియో ఫుటేజ్ కదా. ఈ కేసు మొత్తానికి ఎన్ని కంప్లైంట్ అయినా ఇవ్వండి, వీడియో ఫుటేజ్ అనేది అందరూ చూసినటువంటి విధానమే కదా. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి? నేను అదే చెప్తుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇచ్చేసి దాన్ని కోర్టు ద్వారా సీజ్ చేసి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడానికి ఇబ్బంది ఏంటి? అందుకే ఆ పరిధిలో కూడా ఆ పరిస్థితిలో కూడా ఈ వీడియో ఫుటేజ్ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి మార్చెల్ల నియోజకవర్గంలో 2202 సంబంధించినటువంటి బూత్ లో జరిగిన నువ్వు వెబ్కాస్టింగ్ రికార్డ్ చేసిన మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కేసు వినమని మేము అడగడానికి సిద్ధంగా ఉంటాం. దాంట్లో ఎక్కడా కూడా అనుకాంచే పరిస్థితి లేదు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక ఆయన ఏమో అది మార్పుడు వీడియో అంటాడు, అసలు అది ఒరిజినల్ వీడియో కాదు, ట్విట్టర్ లోకేష్ ఎక్కడ సృష్టించాడు, దాన్ని సృష్టించి ట్విట్టర్లో పెట్టాడు, అది ఒరిజినల్ వీడియో కాదు, అది కావాలని ఇది చేస్తారని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఏమో ఏదో మావాడు స్వల్ప ఆవేశంలో చేస్తే దానికి ఇంత నేరమా, ప్రజాప్రతినిధికి ఆ మాత్రం ఇది లేదా, అది పగలగొట్టే అధికారం లేదా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఒక ఎమ్మెల్యే. నాకు ఆశ్చర్యం వేసింది, ప్రజాప్రతినిధి మీద అది లుకౌట్ నోటీస్ ఇస్తారా అంట. ప్రజాప్రతినిధి అయితే అన్న వేరే లోకం నుంచి దిగొచ్చాడో ఏంటి? ఆయన అట్లా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. అసలు వాళ్ళలో వాళ్ళకే ఇది లేదు. ఏంటి డ్రామా ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఒకటే, ప్రజల్ని ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలో నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు శక్తి వంచన లేకుండా, అదేదో సినిమా దూకుడు అనుకుంటా, ఆ సినిమాలో గనక నాగార్జున గారు ఏదో ఒకటి పెడతా ఉన్నాడు, దాంట్లో నటించిన వాళ్ళకి ప్రైజ్ వచ్చిందంటే ఈ బ్రహ్మానందం నటించినట్టుగా ఎవరి నటన వాళ్ళు పండిస్తా ఉన్నారు. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అసలు ఈ విషయాలు ఏమీ లేనట్టు, రాష్ట్రం అంతా అసలు ఈ విషయాలే లేనట్టుగా ఆయన ఏదేదో కొత్త విషయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఆయన కొత్త విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది దేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఇఓలందరూ లేదా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ అబ్జర్వర్స్ గా వస్తున్న వాళ్ళందరూ కూడా ఏమిటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని చర్చిస్తా ఉన్నారు. నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఈ దేశంలో ఏ ప్రాంతంలో గంజాయి లేదా
ఆ మాదక ద్రవ్యాలు దొరికితే ఆంధ్ర వైపు వేలు చూపించినాయో, ఈ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి సంఘటనలో కూడా ఈ ఘటనలు ఏమిటి, ఈ దౌర్జన్యాలు ఏమిటి, ఈ దాడులు ఏమిటి, ఎన్నికల తర్వాత ఈ హింస ఏమిటి అనేటువంటిది దేశం ప్రపంచం అంతా కూడా మనకల్లే చూస్తా ఉంటే వీళ్ళేమన్నా దాన్ని తప్పించడానికి అసలు విషయమే కాదన్నట్టుగా మాట్లాడేస్తా ఉన్నారు. ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేరుగా అసలు ఏం లేదు, పెళ్లికి పోయినట్టు పోయాడు. దాంట్లో వీడియో ఫుటేజ్ చూస్తా ఉంటే వాళ్ళు నడుచుకుంటా సరదాగా దాంట్లోకి వెళ్ళిపోయి దాన్ని తీసుకొని పగలగొట్టాడు. అంటే అది ఎవరన్నా సహజంగా ఆయన పోతున్నటువంటి తీరుని చూసినప్పుడు ఆయన ఓటేయడానికి పోతాడేమో అనేంత కాన్ఫిడెంట్ గా పోయాడు. ఆడకి పోయి అది విధ్వంసం చేశాడు. సరే, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ పోలింగ్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ కానీ, విఆర్ఓ కానీ వీళ్ళందరూ వ్యవహరించే తీరు మనం చూసాం. ఇతరులు కూడా చెప్పారు. దాని ప్రస్తావనగా వెళ్ళి అది పగలగొట్టేశాడు. వెళుతూ వెళుతూ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి నంబూరి శాసగిరిరావుని నిన్ను కాజేస్తా, నీ అంతు తేలుస్తా అని వేలు పెట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఉన్నటువంటి పిఓ ఈ పాడు ఏది గౌరవ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ధ్వంసం చేసిపోయినటువంటి ఈ ఈవీ ప్యాడ్లు, ఈవీఎం మిషన్లు బాగు చేసుకునే దాన్ని సరిచేయాలి కాబట్టి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా శాసగిరిరావును బయటికి పంపించారు. బయటికి వెళుతూ వెళుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉద్దేశపూర్వకంగా నా కొడక నన్ను అడ్డుకుంటావా, నువ్వు బయటికి రా, నిన్ను కాజేస్తా, నీ అంత తెలుస్తా అన్నాడు. వీళ్ళని అక్కడ ఉండి బాగు చేపించవచ్చు, కానీ అధికారులు బయటకు పంపించారు. బయటకు రావడంతోనే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం అప్పటికే ఎప్పుడు శాసగిరిరావు బయటకు వస్తే అప్పుడు దాడి చేయటానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో, త్వరగా కిషోర్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి 20-30 మంది గూండాలు ఏక బిగువిన దాడి చేసి తలబగలు కొట్టారు. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా శాసగిరిరావు ఏదైతే అక్కడ ఏజెంట్ గా ఉండి ఈ ఈవీఎం మిషన్ల ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని హతమార్చాలి, చంపాలి అనేటువంటిది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఇంటెన్షన్. దానికోసమే అక్కడ గూండాలు పురమాయించాడు. ఇక్కడున్న పిఓ, ఇక్కడున్న పోలీస్ అధికారులు కూడా సహకరించి అతన్ని బయటికి పంపించారు. అక్కడ పంపించాల్సిన అవసరం లేకపోయినా పోలింగ్ బూత్ లో నుంచి బయటికి పంపించారు. ఇది ఖచ్చితంగా 307 అప్లికబుల్ అయ్యేటువంటి అంశము. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్ ధ్వంసం చేశారని ఇచ్చారు. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, మీ ద్వారా ఎన్నికల సిఇఓగా ఉన్నటువంటి మీనా గారి దగ్గర నుంచి ఆర్ఓ దాకా ఎవరైతే ఈ వెబ్ కాస్టింగ్ పెట్టుకొని వాళ్ళ పరిధిలో 20-30 టీవీలు పెట్టుకొని, సిస్టమ్స్ పెట్టుకొని, మానిటర్స్ పెట్టుకొని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారో 30-40 మంది ఆ నిపుణులు, ఆ ఐటీ నిపుణుల్ని దాని ఎదురుగా కూర్చోబెట్టి పర్యవేక్షణ చేయించారో వీళ్ళందరూ రీల్స్ చూసుకున్నారా, ఏమైనా సరదాగా ఎంజాయ్ చేశారా? ఎక్కడ ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనే కదా వెబ్ కాస్టింగ్ పెట్టింది. దేనికోసం? సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి నెల రోజుల ముందే ప్రకటించి ప్రతి బూత్ లో కూడా వెబ్ కాస్టింగ్ పెడుతున్నాం అని చెప్పి దారుణాలు అరికట్టడానికి పెట్టిన వెబ్ కాస్టింగ్ ఏం చేశారు? దీనికి ప్రధానంగా డిపిఓగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి కానీ, అసలు సిఇఓగా ఉన్నటువంటి మీనా గారు దీనికి సమాధానం చెప్పాలి. వెబ్ కాస్టింగ్ ఎందుకు పెట్టారు? అవి పరిశీలించడానికే కదా. అవి ఆర్ఓ ఏం పరిశీలించాడు, డిపిఓ ఏం పరిశీలించాడు? అసలు ఈ వెబ్ కాస్టింగ్ ఎక్కడెక్కడైతే వీళ్ళకి ఫెసిలిటీ ఉందో వీళ్ళందరూ ఏం చేశారు? దానికి బదులుగా పిఓ డైరీలో రాసి కేసు ఇవ్వాల్సిన దాన్ని విఆర్ఓ చేత కంప్లైంట్ ఇప్పించారు. ఆ విఆర్ఓ అన్నోన్ పర్సన్స్ అని ఇచ్చాడు. అప్పుడు పోలీస్ అధికారులు అడగాలి కదా, ఎస్ అన్నోన్ పర్సన్సే, నీకు తెలియదు, నువ్వు అమాయకుడివే, అయితే మీ దగ్గర వెబ్ కాస్టింగ్ ఉంది కదా, సీసీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పి అప్పుడే అడగాలి. వీళ్ళందరూ మరి ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? వీళ్ళందరూ ఖచ్చితమైన ఉద్యోగాలే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు ఎవరైతే ఈ సీనియర్ పోలీస్ అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నటువంటి వ్యవస్థ ఉందో, ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఆదేశానుసారం వాళ్ళు ఏమి చెయ్యాలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైనటువంటి
జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన ఏ విధమైనటువంటి అరాచకాలకి దౌర్జన్యాలకి ఉందో దాన్నే వాళ్ళు అమలు జరిపారు. వాళ్ళ సిస్టంలో అండి మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు ఇట్నే జరుగుతాయి, ఇట్నే జరగాలి. దీనికన్నా భిన్నంగా జరగడానికి వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకం. మాచర్ల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీకి కానీ మాచర్ల మున్సిపాలిటీలో ఒక్క వార్డుకి కానీ నామినేషన్ వేయలే ఎవరు. దుర్గా కిషోర్ ఏమన్నా మహాత్మా గాంధీనా ఇనానిమస్ గా ఇచ్చేదానికి? ఒక రౌడీ షీటర్ కి ఇనానిమస్ గా మున్సిపల్ చైర్మన్ ఇప్పించే దానికోసం, లేదా పంచాయతీల్లో వాళ్ళ అనుయాయుల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా పెట్టుకోవడానికి ఇక్కడ నామకరణానికి లేకుండా చేసిన ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు, ఇప్పుడు సరే ఆయన వెళ్ళాడు అక్కడ గొడవ చేశాడు, దాన్ని పగలగొట్టాడు, ఆ అడ్డుపండి ఏజెంట్ని మళ్ళీ బయటకు వచ్చినాక అందరు కలిసి కొట్టారు, అతని మీద హత్యాయత్నం జరిగింది. అది ఆ నిమిషానికి జరిగింది. సరే అది కావాలని చేశాడా, ఆవేశంలో చేశాడా, డజంట్ మ్యాటర్, చేశాడా లేదా, అంతే కదా. నేను కోపంలో చంపేశానంటే కుదరదు కదా, అంతే కదా. అఫెన్స్ నేరమే. సరే ఆ తర్వాత జరగాల్సిన క్రానాలజీ అంతా చూస్తే క్రానాలజికల్ గా ఎవరెవరు ఏం చేశారు, పోలింగ్ ఆఫీసరు ఎందుకు గుర్తు తెలియని వ్యక్తులను కేసు పెట్టాడు, పోలింగ్ బూత్ లో ఉన్న స్టాఫ్ అందరూ ఎందుకు డమ్మీలుగా కూర్చున్నారు, అసలు సీసీ ఫుటేజ్ ఏమైంది, పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులను వాళ్ళెలా ఎఫ్ఐఆర్ రాశారు, గుర్తు తెలియని వ్యక్తులు అంటే అట్లా కొట్టొచ్చినట్టు కెమెరాలు కనపడుతుంటే అసలు ఎమ్మెల్యే పక్కన ఉన్న గన్మెన్లు చెప్తారు కదా, దాని మా ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగా రూట్ మ్యాప్ ఇవ్వాలి కదా. ఇన్ని రకాల ఎవిడెన్స్లు పక్కన పెట్టి 25వ తారీఖు దాకా ఏమీ తెలియని నంగనాచి తుంగబుర్రలాగా వాళ్ళు ఎందుకు కూర్చున్నారు. ఆ తర్వాత సిఈసి సీరియస్ అయిన తర్వాత ఇదంతా ఎందుకు కదిలింది? అసలు సిఈసికి వెళ్ళింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. అదే అంటే ఒక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగబోనే ఒక అప్రహెన్షన్ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ఉంది. అవును, ఆయన కూడా ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న అదో కారణం కూడా ఉంది. 2019లో జరిగిన అక్రమాలు ఇప్పుడు జరగకూడదు అని. యాక్చువల్గా 2019లో జరిగిన అక్రమాలు ఏమీ లేవు, అయినా అప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చారు. ఒట్టి కంప్లైంట్ ఒక్క లెటర్తో. అదే ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చడానికి కొన్ని వేల కంప్లైంట్లు. చెప్పాలంటే ఆ వెబ్సైట్ కూడా నిండిపోతుంది ఎలక్షన్ కమిషన్. ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951లో ఏం చెప్తుంది? 135 సెక్షన్ ప్రకారం బూత్ క్యాప్చరింగ్ కింద వస్తుంది ఇది. అంటే అతను ఇంతకుముందు మనకి బ్యాలెట్ బాక్స్ ఉన్నాయి కాబట్టి బ్యాలెట్ బాక్స్ ధ్వంసం చేయడం, దాని ప్లేస్లోనే కదా ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చింది. ఈవీఎం ధ్వంసం చేసిన, ఈవీవీప్యాట్ మిషన్ పట్టుకున్నా, అసలు ఇంకోటి అన్నోన్ పర్సన్ ఎలా అవుతాడు? అన్నోన్ పర్సన్ కి పోలింగ్ బూత్ లో ఎందుకు ఎలా చేశారు? అసలు యంత్రం చేయడమే తప్పు కదా. అంటే ఓటర్ కార్డు కూడా చేయొచ్చా? వాళ్ళు ఓటర్ స్లిప్ చూపించారు కదా, దండం పెట్టారు. బాబు ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ భయపడ్డాడు, దండం పెట్టేశాడు. ఇక్కడ ప్రధానమైన కల్ప్రిట్ ఎవరంటే, రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిఇఓ. అంటే ఇక్కడ ఏమవుతుంది? సిఇఓ సిఎస్ చెప్పినట్టు పెట్టినాడా? సిఎంఓ చెప్పినాడని ఒక పెద్ద ఘర్షణ స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, డీజీపీని మార్చారండి, చాలా కాలం డిమాండ్ చేసిన తర్వాత. అయితే ఆ డీజీపీని మార్చారని ఎఫర్ట్ ఆంధ్రప్రదేశ్లో లేదు. అంటే కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు కమాండ్ అండ్ కంట్రోల్ ఎక్కడ లేదు పోలీసులో. అది ఎక్కడో ఉంది. వాళ్ళ డిమాండ్ ప్రకారం డీజీపీని మార్చారన్నారు కానీ ఇది ఎఫెక్టివ్ డీజీపీ ఉన్నాడా లేదా అని చూడలేదు. ఆయన అది గుర్తా గారు మనం అనక్కర్లేదు, ఎందుకంటే ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏం చేయాలో ఆయనకు తెలియదు. ఇవాళ నిన్న సాయంత్రం 5 గంటలలోగా పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి అంటే నిన్న పంపించిన రిప్లై ఏం చేశాడు? ఆయన 4 టీంలు పంపించామన్నాడు. నిజంగానే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ట్రూత్ అండ్ నెయిల్ ఇంప్లిమెంట్ చేయాలంటే నిన్న అతను డిస్క్వాలిఫై చేయాలి. 16వ తారీఖున ఎమ్మెల్యే కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ ఇంకా రద్దు కాలేదు, కొత్త హౌస్ వచ్చే వరకు ఈజ్ మెంబర్ ఆఫ్ ది హౌస్. అంటే రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తులు సంస్థకి వెళ్ళి ఇంకొక రాజ్యాంగపరమైనది. అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదు ఎలక్షన్ ప్రాసెస్లో. అంత అథారిటీ ఉన్న ఎలక్షన్ కమిషనర్లో 13వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే
16 వరకు రిపోర్ట్ రాదు, 19వ తారీఖు వరకు మెమో వేయము, 20వ తారీఖుని అరెస్ట్ చేస్తాం కాబట్టి ఆయన ఎస్కేప్ అవుతాడు, 22వ తారీఖుని మేము కోర్టులో వాడు వచ్చిన అవకాశం ఇచ్చారుగా. ఈ అవకాశం ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ వచ్చిందండి, బెయిల్ మనీ ఎందుకు వచ్చింది? యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ చేస్తారని అప్రహెన్షన్ కాదు కదా, అరెస్ట్ చేస్తారని నికాడు వచ్చింది కదా క్లియర్గా. ఖచ్చితంగా వాళ్ళకి ఉండబెట్టాలి నమ్మకం, పిటిషన్ పడింది, వస్తుంది బెయిల్, హత్య కేసులోనూ వస్తుంది బెయిల్, ఎక్కడైనా బెయిల్ అని నమ్మకంతో వేశారు. వస్తుందో రాదో తెలియదు. ఇంకా అనేది పిటిషన్ అయితే పడింది. అంటే లుకౌట్ లో ఉన్నాడేమో ఒక పక్కన చెప్తూ ఆ పిటిషన్ హఠాత్తుగా వచ్చి మధ్యాహ్నం ఎప్పటికో పిటిషన్ పడి లుకౌట్ ఇదంతా. పైగా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, 41A ఇవ్వాలట. అసలు 41A 7 సంవత్సరాల లోపల అంటే నువ్వు చేసి నిన్నేమో CEO 7 సంవత్సరాలు పైన శిక్ష పడుతుందంటాడు ఆయన. పైకి కాంట్రాక్ట్ది, ఈయనేమో 7 సంవత్సరాలు పడదంటాడు. అసలు అర్థం ఉండదు. అసలు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చాలా సవరణలు చేసిన ఇలాంటి అంటే ఇవాళ భారతదేశం మొత్తం మీద 28 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే అసలు గొడవలు జరుగుతాయి అనుకున్న బీహార్ ప్రశాంతంగా ఉంది, బెంగాల్ ప్రశాంతంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇది యాంటిసిపేటరీ చేయకుండా వచ్చింది కాదు. ఇండియాలో ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇంత హింస జరిగింది అంటే సిగ్గుచేటు. ఇది నేను చెప్పేది అదే. ఒకప్పుడు ఏకంగా పోలింగ్ స్టేషన్లు ఎత్తేసారు, బాక్సులు ఎత్తేసారు రోజు నుంచి. ఈవీఎంలు మొరాయించిన ఉంటే అది ఈవీఎం మార్చేటప్పుడు నెంబర్ 1 బూత్లో ఒకటి మార్చినప్పుడు ఇంకొక 256 నెంబర్ వచ్చినట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, మైక్రో అబ్జర్వర్ కూడా సంతకం పెట్టాలి, ఎలక్షన్ జిల్లా ఎన్నికల అధికారికి ఇన్ఫార్మ్ చేయాలి, లేదా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి మాకు ఈ సమస్య వచ్చిందని. అంటే ఇందులో యంత్రాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని, రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని చీఫ్ సెక్రటరీ నడుపుతున్నాడా, చీఫ్ సెక్రటరీని ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నా, ఇంకో శక్తి నడుపుతుంది. అంటే గతంలో ఒక అదృశ్య శక్తి అనేవారు. ఈ శక్తి ఎక్కడి నుంచి? లండన్ లో ఉందా, ఢిల్లీలో ఉందా, ఎక్కడుంది తెలియాలి కదా. అంటే భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వానికి ఒక సలహాదారులాగా లేరు, అసలు ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదంటే మీకు నాకు తెలిసినట్లుగా మాట్లాడటం లేదు, కానీ ఆయన మాట్లాడాల్సిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇలా జరుగుతుంది ఆయన దృష్టిలో. ఎందుకంటే వీడియోలు చూశాను సార్ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు స్నేహితుడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఉన్నత స్థానంలోకి తీసుకొని పోతాను నేను. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్ల ఆయనకు ఉండేటువంటి ఆవ్యాజ్యమైనటువంటి ప్రేమ. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్లా కాపాడాలి అనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తుంటాడు, దానికి తగిన ఏర్పాట్లను చేస్తుంటాడు. ఇప్పుడు IPS ఆఫీసర్లు కొందరు సహకరిస్తున్నారు, లేదా IAS ఆఫీసర్ సహకరిస్తున్నారు అనేటువంటిది మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా జరగదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు CS గారు ఎవరైతే ఆయన మనిషిగా, సొంత మనిషిగా ఉన్నాడో ఆయన, ఇదంతా ఎట్లా పిన్నెల్లిని కాపాడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పబ్లిక్ గా మాట్లాడి పిన్నెల్లి చాలా మంచివాడు, మేము కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పలేరు కదా, ఎందుకంటే పబ్లిక్ కనపడుతుంది కళ్ళ ముందు. కాబట్టి ఈ దురాగతాన్ని సమర్థించడం చేత కాదు, కాబట్టి ఆయన్ను పరోక్షంగా సమర్థించేటువంటి ప్రయత్నాలను చేస్తుంటారు. సజ్జల రామకృష్ణ నిన్న ఎవరు బ్రహ్మారెడ్డి గారు ఆరోపించారండి. బ్రహ్మారెడ్డి అంటే ఆయన అపోనెంట్ క్యాండిడేట్. అవును, ఆయన ఆరోపించాడు సజ్జల రామకృష్ణనే పోలీసులు నడుపుతున్నాడు, ఇప్పటికి కూడా ఈసీ చెప్పినటువంటి ఏమీ అమలు కావు, సజ్జల రామకృష్ణ చెప్పింది అమలు అవుతున్నాయనేసి ఆయన ఏదో చెప్పినట్టుగా నేను టీవీలో చూశాను ఈ ఛానల్లో. కాబట్టి సజ్జల రామకృష్ణ బిజీగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. వాళ్ళేమి అమాయకులు కాదు, వాళ్ళు ఈ అరాచక శక్తులను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు, ఒకడేమో ఓటర్ను కొడతాడు, ఒకడేమో క్యాండిడేట్ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు, ఇంకోడేమో ఈవీఎంను బోలగొడతాడు, ఇంకోడేమో తొడగొట్టి సవాల్ చేస్తాడు. ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ వెంటేసుకొని ఈ రోజు రాజ్యపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఊరికే ఉంటారు, వాళ్ళు తెలియకుండా ఉంటారు అని అనుకోనికి లేదండి. ఈ రోజు పత్రికలో చూడండి వెంకటేష్ గారు, సుప్రీంకోర్టు జిల్లా కలెక్టర్ నుంచి రిపోర్ట్ కోరింది, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా లేదా, జరగడం లేదు అనేసి చెబుతూ ఉన్నారు.
కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే జిల్లా కలెక్టర్లు చెప్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లందరూ చెప్పింది అందరూ ఒకే తరహా రిపోర్ట్ ఇవ్వాలా, ఎక్కడ అక్రమ తవ్వకాలు జరగడం లేదని మీరు ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలపైనే ఆ రకంగా రిపోర్ట్ తయారైపోతున్నాయి. అంటే వీళ్ళు సుప్రీంకోర్టును మోసం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ను మోసం చేస్తారు, ఎవరినైనా మోసం చేస్తారు, కళ్ళకు గంతలు కట్టేస్తారు అంతే. కాబట్టి ఈ అరాచకమైనటువంటి పాలనకు ఆద్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే భిన్నంగా స్పందించాలని మనం కోరుకుంటే మనం అమాయకులం. ఆయన మెదడు పనిచేస్తుంది, ఆయన ఆదేశాలు వస్తున్నాయి, ఆయన ఆలోచనలు పనిచేస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణని కాపాడేటువంటి అన్ని ప్రయత్నాలు నేను ముందే చెప్పాను. ఎలక్షన్ కమిషన్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ పైన చెప్తుంది మీరు ఇవి చేయండి చేయాల్సింది వాళ్ళే కదా. ఒక సందర్భంలో మనమే చర్చించుకున్నాం, హైకోర్టు చెప్తా సార్ హైకోర్టు మన మీద స్ట్రిక్చర్స్ పాస్ చేస్తుందామంటే హైకోర్టు ఏం చెప్పినా అమలు చేస్తుంది మనమే కదా, మీరు చేసేది చేయండి తర్వాత నేను చూస్తాను పో అని చెప్పినారని మనమే చర్చించాం. కాబట్టి ఈరోజు చట్టము అనేటువంటిది నా చుట్టము, చట్టాన్ని ఎట్టైనా వక్రీకరిస్తాను, ఏ రాజ్యాంగ సంస్థలకు నేను బాధ్యుని కాదు, నాకు మెజార్టీ ఉంది, నేను ఏమనుకుంటే అదే అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిలోనే ఈ రోజుకి వ్యవహరిస్తున్నారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణాన్ని కాపాడడానికి సజ్జల రామకృష్ణ గారు కష్టపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. ఆ రీత్యానే ఆదేశాలు పోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన కాపాడుతున్నారని మనం అనుకోవాలి తప్ప ఆయన ఖండించాలని మీరు అనుకుంటున్నారు, మీరు ఆశిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా ఖండించాలి కదా అని. ఇంతకంటే పెద్ద సంఘటనలు ఏం ఖండించినాడు సార్? ఓ డోర్ డెలివరీ ఒక దళిత డ్రైవర్ చంపి చేస్తే ఏమైనా ఖండించాడా? ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు దిగంబరంగా వాడు ఏదో పని చేస్తూ టీవీ అది ఏది వీడియోలు వస్తే ఏమైనా స్పందించాడా? కాబట్టి ఆయన ఏం స్పందించాడండి, ఆయన వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇట్లాంటి గ్యాంగ్ యొక్క రక్షకుడుగా ఆయన ఉంటున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూసి కొంతమంది అధికారులు కౌంటింగ్ రోజు మేము డ్యూటీలు చేయలేము అని భయపడుతూ లేఖలు రాస్తున్నారు కదా, మమ్మల్ని రిలీవ్ చేయండి అని. ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. నిన్న నా ఇంటర్వ్యూలోనే జయప్రకాష్ నారాయణ గారు చెప్పినారు, అలాంటి అధికారులను అసలు డిస్మిస్ చేయాలి, ఎందుకంటే పూర్తి అధికారాలతో బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మేము చేయలేము అని అనడం అంటే అది అసమర్థుల కింద లెక్క. వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి విధులు నిర్వర్తించడానికి అనర్హులు వాళ్ళు తీసేయాలి అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పినారు ఆయన. సరే ఆయన చెప్పారు, ఆయన ఒపీనియన్ అది. కానీ ఇంతమంది ఇలా అంటున్నారు అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఒకటి వెంకటకృష్ణ గారు, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అమితా గార్గు ఆమెను అక్కడ పల్నాడు కేసు ఆమె పోయింది కదా, ఆమె సిన్సియర్లీ ట్రయింగ్. అట్లాగే ఆఫీసర్లు ఉన్నారండి. ఇప్పుడు భయము ఎందుకు అంటే మళ్ళా ఇది చెప్తున్నారు కదా, మేమే వస్తాం మేమే 150 170 మేమే వస్తున్నాం అని చెప్తున్నారు కదా. కాబట్టి వీళ్ళకి వ్యతిరేకమైతే రేపు ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఒక భయంతో అట్లా చెప్తుంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవసరం లేదండి. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా జోక్యం చేసుకుని అవసరమైతే సిఎస్ ను అదుపు చేసి కాదు సిఎస్ ను మార్చైనా సరే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు అన్న రంగంలో దించమనండి. ఏ రిటర్నింగ్ ఆఫీసర్ నేను డ్యూటీ చాలా మంది తెలుసండి నాకు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు భయపడారండి. ఇట్లాంటి పిలిమిత్తల కోసం ఎవరు భయపడతారండి? వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ వస్తారని మేమున్నాం, మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మీకు కాన్స్టిట్యూషన్ డ్యూటీ చేయండి మీరు అనేటువంటి ధైర్యం కనుక ఇస్తే, ఎందుకంటే సిఎస్ గారు ఉన్నారు, జాగ్రత్తగా ఉండు మళ్ళా గవర్నమెంట్ వస్తుంది నీ ఇష్టం నేను కాపాడలేను అంటా అనుకోండి, భయం వస్తుంది కదండి ఓ సీనియర్ ఆఫీసర్ ఇట్లా అంటే. కాబట్టి అవసరమైతే ఇట్లాంటి లెటర్లు కనుక పోతే యాక్షన్ తీసుకోవాల్సి వాళ్ళ మీద కాదండి, యాక్షన్ తీసుకోవాలి సిఎస్ మీద యాక్షన్ తీసుకోవాలా, సిఎస్ పక్కన పెట్టి ఇంకోటిని పెట్టాలా. ఐఏఎస్ ఆఫీసర్లకు మీరు మీ కాన్స్టిట్యూషన్ డ్యూటీ మీరు చేస్తారా అంటే చాలా బెటర్ గా చేసే ఆఫీసర్లు ఉన్నారండి. పోలీస్ ఆఫీసర్స్ కూడా అంకిత భావంతో చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆఫీసర్స్ కౌంటింగ్ ను మనమేమో ఆందోళన పడలేదు. ఎలక్షన్ కమిషన్ షుడ్ ఇంటర్వ్యూన్, వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి. మీనాకు చెప్తే మీనా ఇంకేదో చెప్తే కాదు. ఎలక్షన్ కమిషన్ స్టర్న్ వార్నింగ్ అక్కడి నుంచే ఇచ్చి వాళ్ళు ఇదిగో మేము సిఎస్ పక్కన పెడుతున్నాం చెప్పండి, ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. రైట్. ఇక్కడ ఇంకొక 3 కీలకమైన అంశాలు ఉన్నాయి.
ఈ ఘటనలు, ఈ గొడవలు, దీనికి సంబంధించిన దృశ్యాలను పదే పదే ప్రసారం చేయొద్దని మొన్న ఎన్నికల సంఘం వైపు నుంచి మీడియాకు ఒక సరే సలహానో లేకపోతే విజ్ఞప్తో లేకపోతే ఏదో ఒక లెటర్ అయితే పంపారు. సరే నిజమే కదా, ఎన్నికల సంఘం మనం గౌరవించాలని చెప్పి మేము అది ఆపాం. కానీ వాటిని పదే పదే ఎందుకు చూపించొద్దన్నారనే డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విజువల్స్ బయటకు వచ్చినాయో ఆ తర్వాత కుప్పలు కుప్పలుగా ఇంకా వస్తున్నాయి విజువల్స్. కొంతమంది ప్రజలు బయటకు వచ్చి చెప్తున్నారు, మేము భయపడ్డా చెప్పడానికి, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, ఆ రోజు మా దగ్గర ఇలా జరిగింది, ఆ రోజు మా దగ్గర అలా జరిగింది అని వాళ్ళందరూ వాళ్ళు బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు. వాళ్ళు సెల్ ఫోన్తో షూట్ చేసిన విజువల్స్ బయటకు వదులుతున్నారు. కాబట్టి నాకు అర్థం కాలే ఎందుకు వీటిని చూపించొద్దు అన్నారు అని. అంటే ఓకే, దీని వెనక ఏదో ఉంది అని ఇప్పుడు ఒక డౌట్ క్రియేట్ అవుతోంది. రెండోది, ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కానీ లేకపోతే మనం చాలా దృశ్యాల్లో చూసినట్టు కానీ ఆ నంబూరు శేషగిరిరావు అనే ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పెద్ద ఆయన్ని చంపడానికి ట్రై చేశారు, కత్తుతో నరికారు, మొత్తం షర్ట్ అంతా రక్తంతో తడిసిపోయింది. అయినా 307 ఎందుకు పెట్టలేదు? పిన్నెల్లి గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో 307 పెట్టకుండా 7 సంవత్సరాల ఈ నాయకుడు ఏజెంట్ శేషగిరిరావు గారి మీద హత్యాయత్నం జరిగింది కదా, దారుణంగా కొట్టారు, తలబగలు కొట్టారు, ఆయన ఒళ్ళు షర్ట్ అంతా రక్తంతో తడిసిపోయింది కదా. ఆ మహిళను కూడా ఆయన స్వయంగా ఏలు చూపించి బెదిరించాడు, బూత్ మాట కూడా తిట్టాడు కదా. ఎందుకు ఎఫ్ఐఆర్లో నామమాత్రపు సెక్షన్లు పెట్టారు అనే దాని మీద మీ పార్టీ అడిగింది ఆ పోలీసుల్ని? ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారు? మేము వెంకటేశ్వర గారు ఇక్కడ నిన్న పార్టీ తరఫు నుంచి కూడా మేము మొరపెట్టుకుంటా ఉన్నాం. డీజీపీ గారిని కూడా స్వయంగా కలిసి ఈ విషయం పైన మాట్లాడి, ఈ రకంగా హత్యాయత్నం జరిగితే అనేక హత్యాయత్నాలు, ఒక హత్యాయత్నమే కాదు అనేక చోట్ల కూడా హత్యాయత్నాలు జరిగితే అక్కడెక్కడా కూడా హత్యాయత్నం కేసులు పెట్టాల, 324 దుమ్మి కేసులు పెట్టి వదిలేశారు. ఇదే కాదు మిగతా వాటిల్లో కూడా. అందుకని పర్టికులర్ గా దీనికి సంబంధించి ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి నిన్ను కాజేస్తా, నీ అంతు తేలుస్తా, నువ్వు బయటికి రా అని చెప్పి, ఇదిగో వీడు బయటకు వస్తాడు వీడిని వెయ్యండి అని చెప్పి అక్కడ మనుషుల్ని పెట్టి అంత పని చేపిస్తే 307 ఎందుకు పెట్టరు అని చెప్పేసి నేను డీజీపీ గారిని కూడా కలిసి గట్టిగా కూడా కోరటం జరిగింది. మా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కూడా తీసుకువెళ్ళాం. వారు చేస్తారని కూడా ఆశించాం. ఈ టయానికి మేము అనుకోవటం ఈ పార్టీకంతా కూడా కార్యక్రమం పూర్తయి ఉంటుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇంతకు ముందుగా 5:30 అప్పుడు సిఇఓ గారిని కలిసినప్పుడు కూడా డీజీపీ గారిని మళ్ళీ కలిస్తే బాగుంటుందేమో, దానిపైన నిర్ణయం చేశారు నిన్నటి విషయం అని కూడా అనుకున్నాం. చూడాలి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, వెంకటకృష్ణ గారు ఏదైతే అక్కడ దాడులు జరిగినాయో అసలు అవన్నీ ఇప్పుడు వెలుగులోకి రాదు. మీరు మనసు పెట్టి వినాల్సిన విషయం ఏంటంటే, 70-80 మంది ఇంజూర్డ్ పర్సన్స్ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే 20 మందికి లోపుగానే హాస్పిటల్స్ లో ఉన్నారు. అంటే సివియర్ ఇంజనీర్స్, లైఫ్ రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు తెగించి ఇక ఎట్టైనా పోతున్నాం కదా అని హాస్పిటల్కి వచ్చారు. మిగతా వాళ్ళు బ్రతకాలి అనేటువంటి ఆలోచనతోటి, భయంతో హాస్పిటల్కి వెళ్లే దారిలో చంపుతారో, హాస్పిటల్కి వచ్చి చంపుతారో, పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీసులే కబురు పెడితే వచ్చి చంపుతారో, వాళ్లే వచ్చి చంపుతారో, పోలీసులే కబురు పెడతారో అనే అనుమానంతో, భయంతో, రెండో వైపున హాస్పిటల్ మీద దాడులు జరుగుతేనే భయంతో ఇంకా 50-60 మంది ఇంజూర్డ్ పర్సన్స్ బయటికి రాలా. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎక్కడికో పోయి తలదాచుకుంటా ఉన్నారు. ఆఖరికి శాసగిరిరావు ముందు అంత ధైర్యంగా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియని కాపాడాలి అనేటువంటి సంకల్పంతో ఈవీఎం బాక్స్ బద్దలు కొడుతుంటే అడ్డుపడినటువంటి, ఎదుర్కొన్నటువంటి శాసగిరిరావు నమ్మి పోలింగ్ ఆఫీసర్ పిఓ బయటకు పంపమంటే నమ్మి, నిజమే కావాలా వాళ్ళు ఏదో రిపేర్ చేసుకుంటారేమో అని నమ్మి బయటకు వచ్చినందుకు అతని పైన హత్యాయత్నం జరిగిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి చుట్టుపక్కల వాళ్ళు ఒక్కళ్ళు సాహసం చేయలేదు అని చెప్తే హృదయ విదారకమైనటువంటి విషయం. తన కుటుంబంతో కలిసి అంత హెడ్ ఇంజరీ అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కుట్లేపించుకొని ఆ పూటకి ఎక్కడో పొలాలు పోయి చెట్ల కింద చెట్ల చాటున తలదాచుకున్నటువంటి పరిస్థితి.
అంటే అంత భయానకమైనటువంటి వాతావరణం అక్కడ కొనసాగుతా ఉంది. పోలీస్ అధికారులకు ఇప్పటికే మేము విజ్ఞప్తి చేశాం, ఇంకా కూడా అడుగుతున్నాం, చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే వీళ్ళందరి పైన రెండు జరిగినాయండి. 307 పెట్టకుండా లేరు. మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో ఎవరి మీద పెట్టారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. అంటే హత్య చేయబోతుంటే తప్పుకుంటే 307, హత్య చేయబోయిన వాడి మీద 324. ఏదో ఘర్షణ జరిగినట్టు, దుమ్మి జరిగినట్టు, ఆ ఘర్షణలో అతను ఉన్నట్టు. ఇలాంటి దుర్మార్గమైన జరుగుతా ఉన్నాయి. వీటిపైన ఆలోచన చేయండి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దీనికి ప్రధానంగా పోలీస్ అధికారులు, పోలీసులు కానిస్టేబుల్ ఎస్ఐ కాదండి, పోలీస్ అధికారుల దగ్గర నుంచే దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రావాలి. ఈ రోజు వాళ్ళని పరామర్శించేదానికో, వాళ్ళకి ధైర్యం చెప్పేదానికో, వాళ్ళని వెంట పెట్టుకొని సంబంధిత పోలీస్ అధికారులను కలిసి కంప్లైంట్స్ ఇచ్చేదానికో తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్తామంటే, అదే ప్రతినిధి బృందం పర్యటనకి వెళ్తుందంటే డాక్టర్ మీరు వెళ్ళడానికే వీల్లేదు అని చెప్పేసి వీళ్ళని ఆపేస్తా ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కాదండి. ఆయన ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. ఇంత తప్పించుకోవడానికి ట్రై చేశాడు, పారిపోవడానికి ట్రై చేశాడు, వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏదో మెసేజ్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి ఇంట్లో తలదాచుకుంటున్నాడు, ఆయనే షెల్టర్ ఇచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి. సరే, నిజమెంత అబద్ధం ఎంతో మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత నేరం చేసి ఎన్నికల కమిషన్ హయాంలో పోలీసులు కేసు పెట్టినా కూడా ఆయన ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు అని అంటే, అఫ్కోర్స్ కోర్టుకు వెళ్ళే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఏ ధైర్యంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు ఆయన? సంపూర్ణమైన సహకారం ఉంటుంది అనే ధైర్యం, సంపూర్ణమైనటువంటి సహకారం తను బయటకు వెళ్ళడానికి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా తప్పించుకెళ్ళాడు? ఏ సహకారం లేకుండా తప్పించుకొని ఎవరికెళ్ళడా? రెండవది, అసలు తప్పించుకోమని వెళ్లాల్సినటువంటి బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఇంట్లోనే ఉన్నాడు కదా, నువ్వెందుకు పారిపోయావు అంటే అక్కడే అసలు కీలకంగా అక్కడే అర్థమవుతుంది. నేరం చేశాడు కాబట్టి ఇరుక్కుంటాడు అనేటువంటి భయంతో పారిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ పారిపోయేటప్పటికే వాళ్ళ సహకారం సంపూర్ణంగా వచ్చింది. అది దాక్కోవడానికి వస్తుంది, దాన్ని తలదాచుకోవడానికి వస్తుంది. ఈ రేపటి నాడు బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ఈ సహకారం ఉంటుంది. పోలీసు నుంచి ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ లేదా బలంగా అది రాకుండా ఉండే విధంగా అబ్జెక్షన్స్ ఉండవు. అదే విధంగా ఇప్పుడు ఇతను ముద్దాయి, ఇతనికి వ్యతిరేకంగా వాదించాల్సింది ఎవరు? ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయరు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయరు ఇతనికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయరు వాదించి ఇతనికి బెయిల్ రాకుండా చేస్తాడా? చెయ్యడు అనేటువంటి నమ్మకం, పోలీసులపై నమ్మకం, కోర్టుల్లో ఉన్నటువంటి ఈ పబ్లిక్ గవర్నమెంట్ లాయర్ల మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రోజు ఎన్నికల యంత్రాంగంలో ఉన్నటువంటి కొంతమంది మీద ఉన్నటువంటి నమ్మకం, వీటన్నిటికీ బాస్ గా ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డికి బాస్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరి పైన ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయడానికి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైట్, ఒక్క నిమిషము శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ రెండు విషయాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి, మీరు ఇందాక టచ్ చేశారు, పోయిన ఎలక్షన్లప్పుడు ఒక లెటర్తోనే సిఎస్ని మార్చేశారు. కానీ ఇంత జరుగుతుంటే కూడా ఇంతమందిని మార్చలా. ఏదో లాస్ట్ మినిట్లో 10 రోజులు ఉందని కూడా డీజీపీ గారు మారితే ఆయన అన్ని సెట్ చేసేసరికి ఎలక్షన్లు వచ్చేసినాయి. ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఇంత మొండిగా ఉంది ఎవరిని మార్చకుండా, ఇంత కాంట్రవర్షియల్ ఆఫీసర్స్ విషయంలో? అంటే ప్రస్తుతానికి అంటే ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం కూడా చీఫ్ సెక్రటరీ చాలా ఎలక్షన్ కమిషన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో, జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీ చేసే ముందు నేను ఇదే డిబేట్లో ఒక మాట చెప్పాను మీకు. అన్న 2024 ఎన్నికలకి నువ్వే నన్ను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని జగన్మోహన్ రెడ్డి అడిగాడని చెప్పాను మీకు. మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కష్టపడాలిగా. ఆయన తలుచుకుంటే అవుతాడు ముఖ్యమంత్రి. చీఫ్ సెక్రటరీ తలుచుకుంటే యంత్రాంగం కలిసి వస్తుంది. ఇవాళ ఇన్ని ఆరోపణలు వస్తున్నా చీఫ్ సెక్రటరీ స్పందిస్తున్నాడా? నా మీద మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అన్నాడా? నేను చర్య తీసుకోలేదని ఎక్కడైనా అన్నాడా? పైగా
ఎక్కడో జరిగిన దానికి మీ అందరికీ నోటీసులు ఇచ్చాడు. అవును. విశాఖపట్నంలో కంటెస్టింగ్ క్యాండిడేట్ స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి కృష్ణరాజు ఆయన వాళ్ళని చూపించాడు. ఇంకో వీళ్ళకి జరిగింది అంటే వాళ్ళు మొన్నడు ఈటీవీ మీదను ఆంధ్రజ్యోతి మీద కేసులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించాడో ఆ పని జవహర్ రెడ్డి పూర్తిగా నిర్వహిస్తున్నాడు. అవును. అంటే అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంలో కడప జిల్లాకు చెందిన 3 అధికారులు ఇప్పుడు 2 అయ్యారు. సీఎంఓ నుంచి ధనంజయ రెడ్డి గారు కానీ, సిఎస్ జవహర్ రెడ్డి కానీ, వెళ్ళిపోయిన రాజేంద్ర డీజీపీ గారు. అంటే ఈ 3 ఒకటే మాట, కడప వాళ్ళకి ఏం చేయాలో చేశారు. ఇవాళ ఏ జిల్లా కలెక్టర్ అయినా ఈ ఇన్సిడెంట్ జరిగిన జిల్లా కలెక్టర్ ఎలక్షన్ కమిషన్కి నిజంగా రిపోర్ట్ పంపించి ఉంటే ఈ బాటికి అక్కడ రీపోలింగ్ జరగాల. అదే రోజు కనుక వీళ్ళు గమనించి ఉంటే వెరీ నెక్స్ట్ డే రీపోలింగ్ జరగాల. అసలు ఆంధ్రప్రదేశ్ లో మాకు రీపోలింగ్ జరగకూడదు, తెలంగాణలో రీపోలింగ్ జరగలేదు కాబట్టి ఆ సీఈఓకి మంచి పేరు వచ్చింది కాబట్టి నాకు మంచి పేరు రావాలని సీఈఓ మీనా గారు బై ఎలక్షన్ మీద రీపోలింగ్ పెట్టలేదేమో, అది ఎందుకు ఆలోచించరు? అది కూడా ఒక కారణం. ఎందుకంటే సీఈఓస్ ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ లేకపోతే నా సంతోషపడుతుంది. అవును. కాబట్టి గొప్పగా జరిగింది అంటే మేము అద్భుతంగా చేసామని తెలంగాణలో గొప్పగా జరిగింది. ఎక్కడ ఇంత దొంగ ఓటని కానీ లేదా ఓటు మిస్ అయిందని కానీ ఏ గొడవ లేదు, ప్రశాంతంగా జనం ఓట్లు వేసుకున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు సెప్టెంబర్ 9 నుంచి జనవరి వరకు మధ్యలో అనేక కేసులు పెట్టినప్పుడు చివరికి మద్యం కేసు అని ఒకటి పెట్టినప్పుడు కూడా ఈయన సీఈఓగా రాగానే ఈయన వెనక నుంచి బెదిరించారన్న ప్రచారం కూడా జరిగింది. అవును. ఎలక్షన్ కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ గతంలో చేశారు కాబట్టి ఈ మీద కూడా పెడతాం. ఆ కంట్రోల్ ఆ భయంతో నిన్న కూడా మీకు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైద్యులు చెప్పారు అన్నమాట. నాకు ఈ అనుమానం ఉంది అంటే సీఈఓని కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే జనవరి 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎన్నికల సంఘం ఏం చెప్పిందండి, 12 మంది జిల్లా కలెక్టర్ మార్చమని రిపోర్ట్ ఇస్తే ఒక్కరిని ఎంతమంది మార్చారు? మళ్ళీ వాళ్ళు జోక్యం చేసుకునే వరకు అసలు ట్రాన్స్ఫర్లు అయ్యాయా? పైగా ఒక్క సంఘటన తిరుపతి బై ఎలక్షన్ తర్వాత ఆ జిల్లా కలెక్టర్గా అప్పుడు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న హరినారాయణ ఆయన చేశారా? మళ్ళీ అదే హరినారాయణ ఇప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నాడుగా, అప్పుడు ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవాలి? అది ఓకే. ఇప్పుడు చాలా మంది ఆర్ఓలు ఎలక్షన్ దాకా మేము ఉండము అంటే భయపడుతూ ఉండవు, మమ్మల్ని రిలీవ్ చేయండి ఈ బాధ్యత నుంచి, కౌంటింగ్ సరిగా జరిగేలా లేదు అని చెప్పి చూస్తున్నాం కదా. అంటే అలా అడిగిన వాళ్ళంతా అంటే దాన్ని బట్టి రాయలసీమలో జరిగే ఫలితాలే ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఫలితాన్ని నిర్ణయిస్తారని అధికార పార్టీ నమ్ముతుంది. కాబట్టి నేను ఇవాళ చెప్తున్నా, ఒక రాష్ట్ర మంత్రి గారు మరో రాష్ట్ర మంత్రికి ఫోన్ చేసి మా రాయలసీమలో 40 సీట్లు వస్తున్నాయని చెప్పాడు. ఎవరికి? వైసీపీకి. ఒక మంత్రి గారు చెప్పాడు, ఇంకో మంత్రికి ఫోన్ చేసి ఉత్తరాంధ్ర మంత్రికి ఫోన్ చేసి 40 సీట్లు వస్తున్నాయని చెప్పాడు. అంటే నీకు 40 సీట్లు వస్తున్నాయి, ఇక్కడేమో అధికారం మాకు వస్తుంది అని చెప్పినప్పుడు ఏ అరాచకానికైనా పాల్పడని గ్యారంటీ ఏంటి? సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ అని వాళ్ళు 14 సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి వెబ్ కాస్టింగ్ పెట్టే ఉన్నారు కదా. ఇవాళ టైట్ ప్రచారం పోటీ ఉందనుకున్న ఒక 15-20 కాన్స్టిట్యున్సీల్లో రేపు పొద్దున ఫలితం తారుమారు చేయడానికి ప్రయత్నం చేయడం గ్యారంటీ ఏంటి? రిటర్నింగ్ అధికారి సంతకం పెట్టితేనే ఫైనల్ ఆర్డర్ ఎన్నికైనట్టుగా. ఆ రిటర్నింగ్ అధికారి భయపెడితే ఏం చేయగలరు మీరు? రిటర్నింగ్ అధికారిగా అన్ని చోట్ల ఐఏఎస్ లేరు. డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే అన్నట్టుగా మా అధికారులు వేరే అంటే ఇది రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన 6 రోజులు ఎందుకు అంటున్నారు? మిగతా ఉత్తరాంధ్ర 6 రోజులు ఎందుకు అంటున్నారు? కోస్తాంధ్ర అంటున్నారు. అసలు రిటర్నింగ్ అధికారిగా ఎవరికైనా బాధ్యతలు వస్తే వాళ్ళ సర్వీస్లో దాన్ని చాలా రివార్డ్గా ఫీల్ అవుతారు. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించే డ్యూటీ పడిన ప్రతి ఆల్ ఇండియా అధికారి కూడా గర్వంగా ఫీల్ అవుతాడు. ఇట్ ఈస్ ద ప్రైమ్ డ్యూటీ, చాలా ప్రైడ్. అలాంటి ఎన్నికల సంఘం అలాంటి ఎన్నికల సంఘం ఇవాళ మన రాష్ట్రంలో ఒక బై ఎలక్షన్లో ఒక ఎన్నికల అధికారి సక్రమంగా పనిచేయకపోతే పక్కన పెట్టేసింది విశాఖపట్నం జిల్లాలో. అలాంటి ఒక ప్రజాప్రతినిధి ఇలా చేశాడు అని చెప్పినప్పుడు ఈ పాటిగా డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వవద్దా?
కరెక్టే. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు మేము చాయిస్ వాళ్ళు వెళ్ళిపో మళ్ళీ వాళ్ళ బాధ్యత నుంచి తప్పించి వెళ్ళిపోవడానికి లేదు. ఎలక్షన్ అలాంటప్పుడు బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. భయానికి అంటే ఇవాళ ఎన్నికల సంఘం అధికారులు నా ప్రశ్న ఏంటంటే అలా వెళ్ళడానికి లేదు, బాధ్యత నిర్వర్తించాల్సిందే మీరు అంటున్నారు. అలాంటప్పుడు ఆ భయానికి లొంగిపోయి బాధ్యత సక్రమంగా నిర్వర్తించరు. ఆ ఎందుకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పి భయపెట్టేవాడు ఏం చెప్తే అది చేస్తారు. అప్పుడు ఎవరికి నష్టం? ప్రజాస్వామ్యానికి నష్టం, ప్రజలకు నష్టం. అదే ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కదా. ఎవరైతే ఓటు వేశారో ఇప్పుడు ఓటు విలువ అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది మీకు. ఇప్పుడు విరుగుడేంటి? దీనికి విరుగుడు అంటే ప్రస్తుతానికి అయితే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా చేసేవని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు మేము చేయలేమన్నారో వాళ్ళే సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ముందుకు రావాలి, వచ్చి మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మేము చెప్తాం, మీరు కౌంటింగ్ మీరు ఏం ఇబ్బంది పడద్దు, మీకు సెక్యూరిటీ మేము ఇస్తామని చెప్పాలా. రిటర్నింగ్ అధికారి మొత్తం పోలింగ్ వ్యవస్థలో చాలా గట్టివాడు ఆయన. ఇప్పుడు రాయలసీమ ఒక మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన ఇంకొక మంత్రితో 40 సీట్లు వస్తున్నాయి మనకు అని చెప్పి అంటున్నారు కదా. ఖచ్చితంగా అదే ఖచ్చితంగా అంటే 40 అన్నాడు అని అంటే అది ఖచ్చితంగా ధైర్యంగా అన్నాడా లేకపోతే ఏ ఉద్దేశంతో అన్నాడా? చాలా ఖచ్చితంగా చెప్పాడు ఆయన. వాళ్ళు నమ్ముతున్నారు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 52 స్థానాల్లో ప్రస్తుతం 49 స్థానాలు ఉన్న వైఎస్ఆర్సీపీ రాయలసీమలో 40 స్థానాలు వస్తున్నాయి అని చెప్పగలిగారంటే దేనికి చెప్పగలిగారు? అంటే ఏదైనా చేసి ఫలితం మాకు తారుమారు చేస్తామన్నా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న ఒక ఆయన చెప్పాడు మా వాడు ఏదో చేసి బయటపడతాడని. ఆ ఏదో అంటే ఏమిటి? ఇదే తర్వాత ఫైనల్గా ఇంకొక ఇది ఈ నీలి మీడియా మొదలెట్టింది అప్పుడే నిన్నటి నుంచి. అల్లర్లకు కారణం ఎవరు? మొన్నటిదాకా లేదు ఆలోచన, నిన్న స్టార్ట్ చేశారు. అల్లర్లకు కారణం ఎవరు అని. అందరికీ తెలిసింది వన్ సైడెడ్గా ఇప్పుడు తిరుపతి ఉంది. సపోజ్ ఆయన పులివర్తి నాని వెళ్తే దాడి చేసింది ఎవరు? వైసీపీనే కదా. నిన్న ఈ బూత్ మీద దాడి చేసి ఇప్పుడు గొడవంతా చర్చ అంతా ఇప్పుడు ఎవరి మీద? వైసీపీ ఎమ్మెల్యే మీదే కదా. తాడిపత్రిలో జరిగింది ఏంటి? వైసీపీ ఎమ్మెల్యేనే కదా. ఇట్లా ఎక్కడ చూసినా వైసీపీ అయినప్పుడు నిన్న నుంచి అల్లర్లకు కారణం ఎవరు అనే ఒక కొత్త ఇది తీసుకొచ్చి ఈక్వేట్ చేసే స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? నాట్ ఓన్లీ ఈక్వేట్ చేయడం, గుడ్డగాల్చి మన పైన వేసేయడమే, అంటే అపోజిషన్ పార్టీ మీదకి డైవర్ట్ చేసేయడం. ఇది మేము చేసి అవతరాల మీద తోసేయడం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పోలింగ్కి ముందు వైలెన్స్ జరిగితే ఒక రకమైన ఇండికేషన్ వెళ్తుంది, పోలింగ్ తర్వాత జరిగితే ఒక ఇండికేషన్ వెళ్తుంది. పోలింగ్ తర్వాత జరిగింది అంటే ఫ్రస్ట్రేషన్తో అధికార పార్టీ చేసినట్టే లెక్క. పోలింగ్ ముందు కనుక వైలెన్స్ జరిగితే అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసినట్టే లెక్క. ఇక్కడ రెండింటికి మధ్య మనం ఎక్కడ జరిగింది? పోలింగ్ రోజున జరిగిన ఇన్సిడెంట్లు తక్కువ, పోలింగ్ తర్వాత ఎక్కువ. అంటే అర్థమైంది ఫ్రస్ట్రేషన్ ఎవరిలో ఉన్నట్టు. పైగా 151 వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఈ ఇన్సిడెంట్లకు పాల్పడాల్సిన అవసరం అధికార పార్టీకి లేదుగా. అంటే ఈ కూడా ప్రతిపక్షం తోసేయాల. చూద్దాం ఏం జరుగుద్దో. ఈ అరాచకాలు, ఈ భయపెట్టడాలు, బ్లాక్ మెయిలింగ్, ప్రజల ఆశలు, ప్రజల ఎంతవరకు చెప్పా ఓటు వేసిన ఓటర్ కూడా ఈ ఓటర్ నాదా అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఉండదులే, ప్రతిదానికి ప్రకృతి అనేది ఒకటి ఉంటుందిలే. ప్రకృతి అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రకృతికి ఉండే బలం ముందు వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు.